హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలో నిలిచిన అంశాలను చర్చించుకునే ముందు ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిన్న చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు, కామెంట్స్ ఇచ్చారు యూట్యూబ్ కింద. ఒక అంశం విషయంలో నిన్న జరిగిన గ్రామ సచివాలయం పరీక్ష ఏదైతే ఉందో ఆ పరీక్ష ప్రశ్నాపత్రంలో చాలా అంశాలు, చాలా ప్రశ్నలు నేరుగా మనం చర్చించుకున్న అంశాల నుండే వచ్చాయి. ఆ అంశాలను నేను కూడా చూశాను. అవి ఏవేవి వచ్చాయి, ఏ రోజున కొంతమంది అభ్యర్థులు అయితే ఏ టాపిక్ని ఏ రోజున చర్చించాము, ఏ రకంగా ప్రశ్న అడిగింది, నేను ఏ రకంగా చెప్పాను, అవి కూడా డిస్క్రిప్షన్ రాస్తూ పంపించారు. సో ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఎవరికైనా కూడా కలిగే సంతోషం వర్ణించలేము. సో నిన్న జరిగిన ఎగ్జామ్ కంటే ముందు మీరు జస్ట్ 2 days బిఫోర్ మీకు నేను ఒక అంశం చెప్పాను. అదేంటంటే మీరు ఏ పరీక్షకి ప్రిపేర్ అయినా సరే, యాజ్ ఆన్ ఎగ్జామ్ డేట్ సివిల్స్కి ప్రిపేర్ అయినా, పంచాయత్ సెక్రటరీకి ప్రిపేర్ అయినా, గ్రూప్ 1కైనా గ్రూప్ 2కైనా, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఉండే అభ్యర్థి ఏ ఒక్క నిమిషంలో కూడా ప్రిపరేషన్ని పక్కన పెట్టకూడదు. అందులో ముఖ్యంగా న్యూస్ పేపర్ రీడింగ్ మరియు న్యూస్ ఛానల్ని చూడడం కానివ్వండి, లేదంటే కరెంట్ అఫైర్స్ మన వీడియోస్ కానీ ఫాలో అవడం కానివ్వండి. ఎందుకంటే ఒక అంశం చూడండి, ఈ అంశాన్ని చెప్పాను, మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు కూడా మీరు న్యూస్ పేపర్ని చూడండి, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మన ఎగ్జామ్లో ఒక లింక్గా ఉంటుంది అని చెప్పాను. సేమ్ అదే అంశం జస్ట్ 2 days బిఫోర్ మీకు ఒక అంశం చెప్పాను నేను, మిషన్ శక్తి గురించి. మిషన్ శక్తి దేనికి సంబంధించింది, ప్రస్తుతం ప్రపంచంలో 4 దేశాలు ఏంటి, భారతదేశం ఎన్నవది, దేనికి సంబంధించిన టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ విషయంలో అంటే ఇటీవల ఒక పోస్టల్ కస్టమైజ్డ్ స్టాంప్ విషయంలో, ఆ కస్టమైజ్డ్ స్టాంప్ విషయంలో మిషన్ శక్తి అంటే ఏంటి, ఏసాట్ ఏంటి అని దాని గురించి డీటెయిల్గా చెప్పాను. జస్ట్ మీ ఎగ్జామ్కి 1 day బిఫోర్ అంతే. ఆ టాపిక్ని మీరు చూస్తున్నారనుకోండి, డైరెక్ట్గా నేను బిట్ మీరు చేసేవాళ్ళు. అలాంటి అంశాలు నేను ఏవైతే కొన్ని సూచనలు మీకు చేశానో, ఎగ్జాంపుల్ కొన్ని చట్టాలు, వార్తల్లో నిలుస్తున్న చట్టాలను చూడండి, రెగ్యులర్గా చూడండి అని నేను కొన్ని చట్టాల గురించి ప్రస్తావన చేశాను. డైరెక్ట్ ఒక చట్టం చెప్పాను, గృహహింస నిషేధ చట్టం ఏదైతే ఉంటుందో 2005 గురించి చెప్పాను. అండ్ వన్యప్రాణులకు సంబంధించి చాలా చట్టాలు చెప్తున్నాను. అండ్ కొన్ని పాయింటర్ చెప్పాను. ప్రతి ప్రశ్న పత్రంలో కూడా కనబడే అంశాలు ఆ వార్తల్లో నిలుస్తున్న తెగల గురించి అడుగుతారన్నాను. సో నిన్నటి క్లాస్లో కూడా నిన్న ప్రశ్న పత్రంలో కూడా బోడో తెగ గురించి ఒక అంశం అడగడం కానివ్వండి, మరియు షెడ్యూల్ తెగలకి సంబంధించిన కమిషన్ సంబంధించిన ఆర్టికల్స్, ఎలాంటి అంశాలైతే చదవాలి, సబ్జెక్ట్ని ఏ రకంగా లింక్ చేసుకోవాలి, ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని జనరల్ స్టడీస్తో ఎలా లింక్ చేసుకోవాలి, అలాంటి అంశాలన్నీ కూడా వచ్చాయి. అండ్ కరోనా సంబంధిత ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రం ఉండదని చెప్పాను. సో కరోనా సంబంధిత ప్రశ్నలు చాలా పడ్డాయి. అందులో భాగంగా మీకు ఇటీవల కాలంలో వచ్చిన యాప్స్ కానివ్వండి, అండ్ ఆత్మనిర్భర భారత్ అభియాన్ గురించి నేను తరచు చెప్తున్నాను, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ గురించి, అండ్ క్వినైన్ గురించి కూడా మీకు ఒకసారి చెప్పాను, క్వినైన్ గురించి. సో ఇలాంటి అంశాలు. అండ్ దాంతో పాటు ఇటీవల నియమించబడిన కొన్ని కమిటీలు, ఆర్బీఐ నియమించబడిన కమిటీలు ఒక 4-5 చెప్పాను జస్ట్ 1 monthలోనే. సో వాటి నుండి ఒక కమిషన్ పడింది, నిన్న ఒక కమిటీ అనేది వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన ప్రశ్న అనేది మనం గ్రామ సచివాలయం పరీక్షలో చూసాం. సో ఇలాంటి అంశాలు నేరుగా మన క్లాసెస్ నుండి 29 క్వశ్చన్స్ పడ్డాయి. ఆ క్వశ్చన్స్ ఏవి అని చెప్పేసి ఒకరిద్దరు నేరుగా మెసేజ్ చేశారు. సో మీరు ఈ రోజున ఈ టాపిక్ చెప్పారు, ఆ టాపికే ఈ క్వశ్చన్ అని చెప్పేసి. సో ఇలాంటి ఫీడ్బ్యాక్ చూసినప్పుడు ఎవరికైనా కూడా కలిగే సంతోషం నిజంగా వర్ణించలేను. ఎందుకంటే June 5th రోజున మన క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఎగ్జాక్ట్లీ 100 days ముగిసినాయి అనుకోండి. సో 100 daysకి ఒక పరీక్ష అనేది ఈ రోజున జరగడం జరిగింది. ఆ పరీక్షలో జస్ట్ 3 months ప్రిపరేషన్ తోటి ఆల్మోస్ట్ 29 నేరుగా వచ్చిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అండ్ నేను చెప్పేటప్పుడు కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు ప్రతిరోజు కూడా ఒక అంశం చెప్తున్నాను. ఒక టాపిక్ చదివినప్పుడు దానికి సంబంధిత జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని లింక్ చేసుకోండి అని చెప్తున్నాను. అలా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ సపరేట్గా చదవకండి, అన్నిటినీ ఒకేసారి చదవండి, ఇంటర్లింక్ చేసుకుంటూ చదవండి. వార్తలో నిలుస్తున్న టాపిక్ ఏదైతే ఉంటుందో అదే జనరల్ స్టడీస్లో ఎలివేట్ అవుతుంది, దాని నుండే ప్రశ్న అడుగుతారని చెప్పాను. సో అలాంటి టాపిక్స్ వచ్చిన ప్రతిసారి హిస్టరీ రిలేటెడ్ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానివ్వండి, ఏ అంశమైనా కూడా నేను చెప్పిన టాపిక్స్, ఒక టాపిక్ చెప్పినప్పుడు మీకు కింద డిస్క్రిప్షన్ అండ్ ఆటోమేటిక్గా జనరల్ స్టడీస్ పలానా సబ్జెక్ట్ సంబంధించి చెప్పాను, అవన్నీ రోజు వచ్చాయి. సో ఇలాంటి ప్రశ్న నిన్ను చూసిన తర్వాత ఓకే, ఎలాగైనా అభ్యర్థులకు మనం చెప్పుకునే క్లాసెస్ అనేవి పక్కా యూస్ఫుల్ అవుతున్నాయి. అండ్ గుర్తుంచుకోండి, ఈ ఉత్సాహంతో మరింత ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇస్తాను. అండ్ రానున్న పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా 100% మన క్లాసెస్ నుండి వచ్చే విధంగా ఖచ్చితంగా క్లాసెస్ చెప్తాను. అండ్ గుర్తుంచుకోండి, ఈరోజు మళ్ళీ ఒక అంశం చెప్తున్నాను, ఏ పరీక్షకి ప్రిపేర్ అయినా కూడా మీ ప్రిపరేషన్ విధానాన్ని ఎప్పుడూ పక్కకు పెట్టండి. కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో
కరెంట్ అఫైర్స్ చాలా మంది ఎగ్జామ్కి 1 month బిఫోర్ పక్కన పెట్టేస్తారు. కానీ అది తప్పు పక్కన పెట్టేయకండి, కనీసం న్యూస్ పేపర్ రీడ్ చేయండి, వేరే వీడియోస్ చూసినా చూడండి. ఎందుకంటే న్యూస్ పేపర్లో ఈరోజు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు న్యూస్ పేపర్ చదివితే మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మన అదృష్టం కరెక్ట్ ఉంటే ఆ న్యూస్ పేపర్ ఏదైతే ఉంటుందో అందులో ఉండే ఏదో ఒక టాపిక్ లింకింగ్గా మన ప్రశ్నపత్రంలో కనబడతాయి. అలా చాలాసార్లు జరుగుతున్నాయి. సో మిషన్ శక్తి ఇటీవల వార్తలు నిలిచింది. జస్ట్ మీకు ఎగ్జామ్కి 1 day బిఫోర్ నేను చెప్పాను, అది నిన్న క్లాస్లో ఉదాహరణ చెప్తున్నాను. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని మీ స్టైల్లోనే ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా మంది అడిగారు ఇప్పటివరకు, సార్ బిట్స్ పెట్టండి, బిట్స్ చేయండి, సింగిల్ పాయింట్లో చెప్పండి, ఫ్యాక్ట్ చెప్పండి, దీని గురించి అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, ఎలాబరేట్ చేస్తున్నారు అని చెప్పేసి. కానీ ఈ ఒక్క ఎగ్జామ్ ఏదైతే ఉందో నిన్న జరిగింది అదే మన పరీక్ష విధానం సంబంధించి ఒక ఉదాహరణగా నిలిచింది. సో చిన్న పరీక్ష లేదు, పెద్ద పరీక్ష లేదు, ఏ పరీక్ష అయినా కూడా ప్రశ్న పత్రానికి డిఫరెన్సియేషన్ అనేది లేదు. నేరుగా ప్రశ్నలు అడగట్లేదు, ఖచ్చితంగా లింక్ చేస్తూ అడుగుతున్నాడు. వార్తల్లో నిలిచిన అంశం ఏదైతే ఉంటుందో దాని బ్యాక్గ్రౌండ్ పలానా జనరల్ స్టడీస్ నుండి ఎలివేట్ చేస్తూ అడుగుతున్నాడు. సో అలా అనాలిసిస్ ఓరియంటేషన్ ప్రిపరేషన్ అనేది ఎంత అవసరం, ఏ రకంగా ఉంటుందని తరచూ చెప్పిన అంశాలు నిన్న పేపర్లో కనబడ్డాయి. సో ఈ రకంగా ప్రిపరేషన్ కొనసాగించండి. రానున్న Group 2, Group 1 ఏ ఎగ్జామ్ అయినా చూడండి, ఆ ఎగ్జామ్లో 100% మన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దానితో పాటు ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా ఇంటర్లింక్ అయ్యేటట్టు మ్యాక్సిమం పోర్షన్ కవర్ అయ్యేటట్టు చూసుకుంటాను. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నిన్న జరిగిన పరీక్ష ప్రయత్నం ఏదైతే ఉంటుందో రాయని వాళ్ళు ఒక్కసారి ఆ పేపర్ని చూడండి, ఎన్ని టాపిక్స్ మన క్లాసెస్ నుండి కవర్ అయ్యాయి జస్ట్ 3 months క్లాసెస్ నుండి, అండ్ వాటికి సంబంధించి ఎన్ని ప్రశ్నలు చేయగలుగుతున్నాము, ఏ రోజున ఏ టాపిక్ వచ్చింది, ఏ రోజున నేను చర్చించిన టాపిక్ నిన్న ప్రశ్నపత్రంలో కనబడింది, అది కూడా కొంతమంది విద్యార్థులు పంపించారు. సో సార్ మీరు ఎగ్జాంపుల్ August 15th ఒక టాపిక్ చర్చించారు, అది నిన్న ప్రశ్నపత్రంలో వచ్చింది, మీరు ఆ టాపిక్ చెప్పేటప్పుడు దీన్ని లింక్ చేశారు, ఆ టాపిక్ కనబడింది అని చెప్పేసి ఈశాన్య రాష్ట్రాలపైన ప్రత్యేక దృష్టి పెట్టండి అని చెప్పాను, తెగలపైన అన్నాను. మరియు దాంతోపాటు ఇటీవల వార్తలు నిలుస్తున్న పర్యావరణ సంబంధిత అంశాలు, వన్యప్రాణులకు సంబంధించి, జంతువులకు సంబంధించి తరచు నేను చెప్తున్నాను. ఇటీవల సర్కస్లకు సంబంధించి, సర్కస్లలో జంతువులకు సంబంధించి ఏ రకంగా ఉన్నాయి కరోనా పరిస్థితుల కాలంలో అని చెప్పేసి న్యాయస్థానాలు ఆదేశించడం, దానికి సంబంధించి కొన్ని చట్టాలను చెప్పాను. సో ఇలాంటి అన్ని అంశాలు కూడా మనకు కనబడుతున్నాయి. అండ్ చూడండి మన క్లాసెస్లో ప్రతి ఒక్క సెక్టార్కి సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్ట్, పర్యావరణ శాస్త్రమే కానివ్వండి, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఇట్ ఈస్ అప్డేట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి అదే విధానాన్ని నేను పోతున్నాను. సో ఇదే విధానంలో కొనసాగుదాం. రానున్న ఎగ్జామ్స్లో మరింత అద్భుతంగా రాస్తారని ఆశిస్తున్నాను. అండ్ గుర్తుంచుకోండి, నిన్న జరిగిన పేపర్ మరొకసారి చూడండి. ఏమైనా తప్పులు జరిగితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. రానున్న రోజుల్లో ఈ తప్పులు మళ్ళీ మీరు సరిదిద్దుకొని ఖచ్చితంగా రానున్న ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తున్నాను. రాసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు, ఎందుకంటే పేపర్ ఈజీగా ఉందని, లేకపోతే ఈ కష్టం ఉన్నా కూడా కష్టపడ్డ వారికి కష్టం ఈజీ అనేది ఉండదు, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. డెఫినెట్లీ మనం ఇక మన క్లాసెస్తో మళ్ళీ రోజు క్లాసెస్లోకి వెళ్దాం. సో ఈరోజు కొన్ని అంశాలు, ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనకి చరిత్రకి సంబంధించి మనకి కొన్ని అంశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు కేరళ రాష్ట్రానికి సంబంధించి జాగ్రఫికల్ ఇండికేషన్ విషయంలో ఒక అంశం ఉంది. మరియు ఈరోజు డే స్పెసిఫిక్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్. మరియు దీంతో పాటు ఆర్థిక శాఖ మంత్రి ఇటీవల ఒక సదస్సుకు హాజరయ్యారు. మరియు రైల్వేస్ తీసుకొచ్చిన ఒక యాప్ ఫ్రైట్ సేవ, దేనికి సంబంధించింది. మరియు ఇటీవల కాలంలో కరోనాకి సంబంధించి ఒక హెల్మెట్ వెంటిలేటర్ వార్తలు నిలిచింది, దానికి సంబంధించిన అంశము. మరియు వీటితో పాటు అటల్ టన్నల్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇలాంటి అంశాలన్నిటితో పాటు వార్తలు నిలిచిన వ్యక్తులు, వీరన్నిటిని కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు September 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అంటే ఏంటి? శాంతి, ప్రపంచ శాంతి దినోత్సవం అనుకోవచ్చు. సో ప్రపంచంలో శాంతిని ఉద్దేశించి ఒక దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ ఏ రోజున జరుపుకుంటాము, ఎవరి ఆధ్వర్యంలో జరుపుకుంటామంటే ఐక్యరాజ్య సమితి UN జనరల్ అసెంబ్లీ ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చింది. 1981లోనే ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ని ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ 2001లో ఈ ప్రముఖమైన దినోత్సవానికి సంబంధించి చాలా దేశాలు మద్దతు ఇచ్చాయి.
ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శాంతి వాతావరణం నెలకొల్పాలి, ప్రతి దేశం కూడా వేరే దేశంతో మంచి సంబంధాలు కొనసాగించుకోవాలి, ప్రపంచ యుద్ధాలు రాకూడదు, ప్రపంచాల దేశాల మధ్యలో ఏవైతే ఉంటాయో ప్రపంచ దేశాల మధ్యలో శాంతి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు ఐక్యరాజ్య సమితి కూడా మనం చూస్తున్నాం. సో అలాంటి ఐక్యరాజ్య సమితి అబ్జర్వ్ చేసే డే ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ సెప్టెంబర్ 21. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు, షేపింగ్ పీస్ టుగెదర్ 2020, షేపింగ్ పీస్ టుగెదర్. మీకు ఇటీవల కొన్ని అంశాలు చెప్పాను, అన్ని డేస్ గుర్తుంచుకోకండి, కొన్ని గుర్తుంచుకోండి. ఏవైతే నేను ప్రస్తావిస్తున్నానో వాటిని గుర్తుంచుకోండి, ఏ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుందో వాటిని గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి వాటిని గుర్తుంచుకోండి అన్నాను. అలా ప్రతి ఒక్క డేని మనం గుర్తుంచుకోవాలంటే మోర్ దాన్ 500 డేస్ ఉంటాయి. ఒక రోజు దాదాపు 10 రకాల ప్రత్యేకతలు ఉంటాయి. కానీ మనకి ఏదైతే ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ ఉంటుందో వాటిని ప్రత్యేకంగా చూడండి. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అనేది ప్రపంచ దేశాల్లో శాంతిని జ్ఞాపకంగా, శాంతి ఏర్పాటు చేసే దిశగా కనీసం సంవత్సరంలో ఒక రోజున ప్రతి దేశం శాంతిగా ఉండండి, నాన్ వయలెన్స్ పిలుపునివ్వండి. సో వయలెన్స్ ఉండకూడదు, హింసకి పాల్పడకూడదు అని చెప్పేసి సెప్టెంబర్ 21 ఈ రోజున మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు, షేపింగ్ పీస్ టుగెదర్. సో ప్రపంచ శాంతిని అందరం ఏకంగా జరుపుకుందాం అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ డేని అబ్జర్వ్ చేస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కేరళకి సంబంధించిన అంశం, కేరళ. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల తరచూ మనం కేరళకి సంబంధించిన చాలా అంశాలు చూసాము. అండ్ కొన్ని అంశాలు మీకు ఇంటర్లింక్ చేస్తున్నాను. ఇటీవల కేరళకి సంబంధించి కైట్ విక్టర్స్ అంటే ఏంటి అని చెప్పాను. అండ్ పొక్కలి రైస్ గురించి చెప్పాను. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఉన్నాయి అందులో ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో అడిగే ఆస్కారం ఉండే ప్రశ్నలు. పొక్కలి రైస్ గురించి చెప్పాను. ఇటీవల వెస్ట్ బెంగాల్ సంబంధించి పొక్కలి రైస్ సంబంధించిన వార్త ఏంటనే. అండ్ దాంతోపాటు నమత్ బసై, ఇటీవల గిరిజనులకు సంబంధించి వారి మాతృభాషకు సంబంధించి వారికి అధ్యయనం చేసే విషయంలో నమత్ బసే అనే కార్యక్రమం ఏ రకంగా తోడ్పాటునిస్తుంది అని. అలా కేరళకి సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాము. అండ్ జిఎస్టీపై సెస్ విధించిన ఏకైక రాష్ట్రం కేరళ. ఈ రోజున కేరళకి సంబంధించిన ఒక అంశం వార్తలో ఉంది, అది చెండమంగళం శారీస్. చెండమంగళం శారీస్ అండ్ కొన్ని ప్రముఖ ప్రత్యేకత కలిగిన కళలు కానివ్వండి, జాగ్రఫికల్ ఇండికేషన్ గల వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ నేను చూపిస్తున్నాను. ఈ రోజున చెండమంగళం శారీస్ అనేవి కేరళకి సంబంధించిన చీరలు. వీరిని ఏమంటారంటే, ఈ చీరలను ఏమంటారంటే కేరళ కసవు శారీస్ అంటారు. కేరళ కసవు శారీస్ అంటే జరి చీరలు అన్నట్టు. గోల్డ్ జరి ఉంటుంది. కేరళ శారీస్ ఎలా ఉంటాయి, గోధుమ రంగులో ఉంటాయి. ఆ బార్డరింగ్ జరి వచ్చేసి గోల్డ్ కలర్ లో ఉంటుంది. అలా జరి ఏదైతే ఉంటుందో ఒక ప్రత్యేకత సంతరించుకున్న చీరలు ఈరోజు కేరళలో చాలా ఫేమస్. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా చెండమంగళం శారీస్, బలరామపురం శారీస్, అలా జాగ్రఫికల్ ఇండికేషన్ గల చీరలకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ ఎక్కువ. ఈ రోజున చెండమంగళం శారీస్ కి సంబంధించి ఒక మూమెంట్, ఒక ఇనిషియేటివ్ వార్తలు నిలిచింది, హిందూ పేపర్లో వచ్చింది. దానికి సంబంధించిన ఇనిషియేటివ్ ఏంటంటే కేర్ ఫర్ చెండమంగళం శారీస్. ఇటీవల వార్తల్లో నిలిచిన కేర్ ఫర్ చెండమంగళం శారీస్ ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశము, ఎందుకు కేర్ చేయాలి, చెండమంగళం శారీస్ విషయంలో ఎందుకు శ్రద్ధ చూపాలి, ఎందుకు కేర్ తీసుకోవాలి, ఎందుకు ఈ మూమెంట్ అనేది వచ్చింది అంటే మనకు తెలుసు 2018 కేరళలో దారుణమైన ఫ్లడ్స్ వచ్చాయి, మనం చూసాము. పర్యాటక రంగంగా గాడ్స్ ఓన్ కంట్రీ, కానీ ఈరోజు ప్రకృతికి సంబంధించి చాలా వరకు ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి. ఇటీవల కాలం మీకు చాలా అంశాలు చెప్పాను, ల్యాండ్ స్లైడ్కి సంబంధించి ఎలా జరుగుతుంది, కేరళలో సంబంధించి ల్యాండ్ స్లైడ్లో చాలా మంది ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి. అలా ల్యాండ్ స్లైడ్ల విషయంలో కానివ్వండి, ప్రకృతి పర్యావరణ సంబంధించి కానివ్వండి, విపత్తుల విషయంలో కూడా చూడండి. కేరళలో కరోనాకి సంబంధించి విపత్తు సమయంలో చాలా కేసెస్ బయటపడ్డాయి. భారతదేశంలో కేరళ ఫస్ట్ బయటకు వచ్చింది. సో అలాంటి కేరళలో ఈరోజు 2018లో ఫ్లడ్స్ అనేవి వచ్చినాయి. అలా వరదల బారిన రాష్ట్రం మొత్తం కొట్టుకుపోయింది. అలాంటి సమయంలోనే జిఎస్టీ పైన కూడా సెస్ విధించారు వీరు. అలాంటి సమయంలో ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న కేరళకు సంబంధించి ఈ చెండమంగళం శారీస్ ఏవైతే ఉంటాయో వీటికి కూడా ఆదరణ తగ్గింది. ఆ ఆదరణ ఏదైతే తగ్గిందో మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా వీటికి ప్రత్యేకంగా
వీరికి గుర్తింపు తీసుకురావాలి అని చెప్పేసి కేర్ ఫర్ చండమంగళం శారీస్ అనే ఒక ఉద్యమాన్ని కేరళీయులు ఈరోజు వార్తలకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ప్రత్యేకత ఏంటంటే ఈ శారీకే ఒక విలక్షణం ఉంటుంది. వాళ్ళ ఓణం పండుగ అని చెప్పాను. ఇటీవల ఓణం సందర్భంగా పూల మార్కెట్లో కూడా నిషేధాజ్ఞలు విధించింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పాను. సో అలా ఓణం పండుగ చాలా అద్భుతంగా జరుగుతుంది కేరళలో. ఆ ఓణం పండుగ సమయంలో కూడా చాలా మంది స్త్రీలు చండమంగళం శారీస్ కట్టుకుంటారు. గోధుమ వర్ణంలో ఉంటుంది, బార్డర్స్ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటాయి, బంగారు వర్ణం గల జరి ఉంటుంది. అలాంటి ఏదైతే ఉంటుందో వీటిలో ప్రత్యేకత పులియలికార అనే ఒక అంశం. పులియలికార అంటే కేరళ భాషలో ఈ చీర ఏదైతే ఉంటుందో అందులో మధ్యలో లైట్ బ్లాక్ లైనింగ్స్ వస్తాయి. మనకు కనబడినంత మరీ లైట్గా సూక్ష్మంగా చూస్తే అదొక డిఫరెంట్ డిజైన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంతో పాటు చుట్టికార అనే ఒక అంశం ఏంటంటే చిన్న చిన్న స్మాల్ చెక్స్ వస్తాయి చీర మీద. దూరం నుండి చూస్తే కనబడి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే కనబడతాయి. సో ఇలాంటి విలక్షణమైన శారీస్ వీటికి సంబంధించి ఆదరణ దేశంలోను విదేశాల్లోనూ చాలా ఉంటుంది. కానీ ఈ ఫ్లడ్స్ ఏవైతే వచ్చాయో కేరళలో ఆ తర్వాత చండమంగళం శారీస్ తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ వారికి పునర్వైభవం తీసుకురావాలి అనే ఉద్దేశంతో కేర్ ఫర్ చండమంగళం శారీస్ అనే ఒక మూమెంట్ వార్తలో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలాంటి వాటిని ప్రత్యేక శ్రద్ధ చూపించండి. అండ్ ఇటీవల కేరళకు సంబంధించి చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తిని గురించి చెప్పాను మీకు, నారాయణ గురు గారు అని చెప్పేసి. సో అలా వార్తలో నిలిచిన వ్యక్తి ఇప్పుడు కాదు, చరిత్రలో ఉన్న వ్యక్తి ఈ రోజు వార్తలు నిలిచారు. దానికి సంబంధించి ఇంకొక అంశం కూడా మోపిల్లా తిరుగుబాటు చెప్పాను, వరియన్ కున్నత్ కుంజహమ్మద్ హాజీ, అలీ ముసలియార్ అని చెప్పేసి వీరి గురించి ఇలాంటి అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. అన్నీ ఒకే దగ్గర లింక్ చేసుకుంటూ చదవండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి. ఇది ఒకటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. కేరళకు సంబంధించి కేరళలో పలియం అనే ఒక్క కుటుంబము వీటిలో విశిష్ట గుర్తింపు పొందింది. పలియం వాళ్ళు ఈ చండమంగళం శారీస్ని నేస్తారు. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కాకతీయులకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ చరిత్రలో ఒక అంశం ఉంటుంది. కాకతీయుల్లో ధరణికోట, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ధరణికోట. ఈ ధరణికోటలో 13th సెంచరీకి సంబంధించిన ఒక దేవాలయం ఈ రోజున వార్తల్లో నిలిచింది. 13th సెంచరీ దేవాలయం కాకతీ దేవికి సంబంధించింది. కాకతీయులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ దేవత. కాకతీ దేవి దేవాలయం ఏదైతే ఉంటుందో 13th సెంచరీ దేవాలయము ధరణికోటలో ఉన్న ధరణికోట విలేజ్ లో ఉన్న ప్రాంతంలో ఒక దేవాలయం ఈరోజు వేరే దేవాలయంగా మార్పు చెందింది. ఆ దేవాలయం పేరు ఏంటంటే బలుసులమ్మ దేవాలయం. బలుసులమ్మ దేవాలయం. సో బలుసులమ్మ అంటే ఏంటంటే మదర్ గాడెస్, ముఖ్యంగా గాడెస్ దుర్గాదేవి దేవాలయంగా మారింది చరిత్రలో. అండ్ గుర్తుంచుకొని ఇప్పుడు ఎలా చదవాలి ఈ అంశాన్ని అంటే చరిత్రలోనే అంశమే. కాకతీయులు మనకి ఇప్పుడు ఎలాగూ లేరు, చరిత్రలో ఉన్నారు. మనకు 1083 నుండి 1323 ఆ టైంలో ఉన్నారు. ఆల్మోస్ట్ 12th 13th సెంచరీలో ఆ తెలుగు ప్రాంతాలు ముఖ్యంగా వరంగల్ కేంద్రంగా పరిపాలించారు. వారి కాలంలో చాలా కట్టడాలు ఉన్నాయి. 1000 స్తంభాల గుడి అండ్ రామప్ప. ఇటీవల రామప్ప గురించి చర్చించినప్పుడు మీకు చెప్పాను, అయోధ్య రామ మందిరం కూడా రామప్ప శాండ్ టెక్నాలజీని చెప్పారు అని చెప్పేసి అన్నాను. రామప్ప కానివ్వండి. అండ్ గోల్కొండ కోట మనకి తరచూ చూస్తున్నాం. మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గోల్కొండ కోట కూడా కాకతీయులు నిర్మించింది. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో కాకతీయులకు సంబంధించి ప్రముఖ ప్రసిద్ధ కట్టడాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. అలా మన తెలుగు వారు ఈ కాకతీయులు 13th సెంచరీలో ధరణికోటలో కాకతీ దేవి కోసం ఒక దేవాలయం నిర్మించారు. ఆ దేవాలయం రానున్న కాలంలో ఇన్నేళ్ల పాటు ఉంది కాబట్టి దాదాపు శిలలవన్నీ కూడా విరిగిపడడం, గుర్తుపట్టలేకుండా అయిపోయింది. ఆ దేవాలయం యొక్క విగ్రహం ఏదైతే ఉంటుందో విగ్రహం కూడా గుర్తుపట్టకుండా, ఆనవాళ్ళు పట్టకుండా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇటీవల ధరణికోట గ్రామస్తులు ఎవరైతే ఉంటారో, ధరణికోట ప్రాంత వాస్తవులు ఎవరైతే ఉంటారో వారు దుర్గాదేవి యొక్క విగ్రహాన్ని ఈ దేవాలయంలో పెట్టారు. అలా మనకి కాకతీ దేవి దేవాలయం ధరణికోటలో ఉన్న దేవాలయం ఏదైతే ఉంటుందో ఇటీవల ఏ దేవాలయంగా మార్పు చెందింది అంటే మనకి బలుసులమ్మ దేవాలయం. బలుసులమ్మ అంటే మనకి గాడెస్ దుర్గాదేవిని బలుసులమ్మ అంటారు మన ఆంధ్ర ప్రాంతంలో. సో అలా లోకల్ డైటీ. సో అలా బలుసులమ్మ దేవాలయంగా చరిత్రకెక్కిన కాకతీయుల కాలం నాటి దేవాలయం ఏది అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ధరణికోట దేవాలయం. ఇలా చరిత్రలో ఉన్న దేవాలయాలు ఈ రోజు వార్తలు నిలుస్తున్నాయి. సో ఆటోమేటిక్గా మీకు హిస్టరీ టాపిక్ నుండి వస్తుంది. సో ఇలా లింక్ చేసుకోండి. ఇది కరెంట్ అఫైర్స్ బట్ హిస్టరీకి సంబంధించింది అయినా కూడా ఈరోజు వార్తలు నిలుస్తుంది కాబట్టి ఇక కాకతీయులకు సంబంధించి మీరు అంతా చూడండి. అండ్ ఈ టెంపుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ గణపతి దేవ కట్టిన దేవాలయం ఇది. గణపతి దేవ కాలంలో నిర్మితమైన దేవాలయం ఇప్పుడు బలుసులమ్మ దేవాలయంగా
మనకు వార్తలు నిలిచింది. అలా ఒకప్పటి కాకతీయ దేవాలయం ఇప్పుడు బలసులమ్మ దేవాలయం. సో ఇలాంటి బిట్స్ ఏ దేవాలయంగా మారుతున్నాయి, చరిత్రలో రానున్న పరిణామక్రమంలో ఒకప్పుడు ఏ దేవాలయం ఇప్పుడు ఏ దేవాలయంగా మారింది, వేములవాడ కూడా చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. సో అలా జైనులకు సంబంధించి ఏ రకమైన చరిత్ర ఉంటుంది, ఇలాంటి అంశాలు ఏమైనా వార్తలు నిలిస్తే ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నెల్లూరులో ఒక పాతకాలం నాటి శాసనం కానివ్వండి, దేవాలయం బయటకు వచ్చిందని చెప్పేసి, ఇటీవల బ్రాహ్మీ శాసనం ఒకటి బయటపడింది అని చెప్పేసి, ఇలాంటి అంశాలు చెప్తున్నాం చరిత్రలో, వాటి గురించి చూడండి. ఇది ఒకటి. ఈరోజు మనకి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ధరణికోట వార్తలు నిలిచింది. ధరణికోటలో ఉన్న కాకతీ దేవి దేవాలయం ఈరోజు బలసులమ్మ దేవాలయంగా మారింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు అసలైన మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వార్తల్లో నిలిచిన అటల్ టన్నెల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, అన్ని జాతీయ వార్తాపత్రికల్లోనూ అన్ని రాష్ట్ర వార్తాపత్రికల్లో కూడా ఈరోజు ప్రముఖంగా ఈ అంశాన్ని చూస్తున్నాం, టీవీలో కూడా చూపిస్తున్నారు. అటల్ టన్నెల్కి సంబంధించి ఇటీవల దీని యొక్క నిర్మాణం పూర్తయింది, నిర్మాణ ప్రక్రియ టోటల్గా పూర్తయింది. ఈ అటల్ టన్నెల్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 25వ తేదీ నుండి అక్టోబర్ 1st వీక్ లోపల ఏదో ఒక రోజు దీనికి సంబంధించి ఈ టన్నెల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్గా కానీ ఫిజికల్ కానీ చేస్తారని చెప్పేసి ఒక అంశం వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అటల్ టన్నెల్ చాలా విషయాల్లో ఈరోజు ప్రపంచంలోనే ఒక అరుదైన ఘనత సాధించింది. అవేంటంటే చూడండి, అటల్ టన్నెల్ 9 కిలోమీటర్ల పొడవైన ఒక రహదారి, రోడ్డు రహదారి. టనెల్ అంటున్నాము, గుహ లాంటి నిర్మాణం. కొండ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కొండ ప్రాంతాల లోపల నుండి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టే ప్రక్రియ. ఈరోజు అటల్ టన్నెల్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే హిమాచల్ ప్రదేశ్. మోస్ట్ ఇంపార్టెంట్, హిమాచల్ ప్రదేశ్ చాలా మందికి ఐడియా ఉంటుంది. మనాలి, కులు మనాలి ప్లేస్ వినే ఉంటారు. కులు వేరు, మనాలి వేరు, రెండు వేరు వేరు ప్రాంతాలు. సో మనాలి నుండి లే ఆర్ లడక్ అంటాం మనం. సో లే ప్రాంతం, ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు, హై ఆల్టిట్యూడ్ ప్రాంతాలు. హై ఆల్టిట్యూడ్ అంటే చూడండి, సాధారణంగా మనకి భూమి నుండి ఆల్టిట్యూడ్స్ పెరిగిందనుకోండి, హైట్ పెరిగిందనుకోండి, సముద్ర మట్టం నుండి హైట్ పెరుగుతున్న కొద్దీ ఆ ప్రదేశాల్లో చల్లదనం అనేది పెరుగుతుంది. దాన్ని నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటాం మన జాగ్రఫీలో. సో అలా ఈ రోజున మనాలి మరియు లే ప్రాంతాలు ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు, చాలా పర్వత ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో ఈ ప్రాంతాలు మొత్తం కూడా మంచు కొండలతో కప్పబడి ఉంటాయి. పర్యాటక పరంగా మనాలి మరియు లడక్, లే ప్రాంతాలు ఇవన్నీ కూడా విదేశీ పర్యాటకులను, భారతీయ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. సో అలాంటి మనాలి నుండి లే వరకు వెళ్ళే జాతీయ రహదారి, నేషనల్ హైవే ఏదైతే ఉందో ఆ నేషనల్ హైవేలో మధ్యస్థ మార్గంలో ఒక టన్నెల్ నిర్మాణాన్ని ఇటీవల బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు నిర్మించారు. అండ్ గుర్తుంచుకోండి, భారతదేశంలో ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి వెళ్ళే రహదారులు ఏవైతే ఉంటాయో, ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రంతో, మరొక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రంతో, ఇవన్నీ కూడా NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్మిస్తారు. అలాగే సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి కదా, మన భారతదేశం ఏదైతే ఉంటుందో విదేశాలతో, వేరే దేశాలతో సరిహద్దు పంచుకునే ప్రాంతాలు కదా, అలా సరిహద్దు ప్రాంతాల్లో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు రహదారులను నిర్మిస్తారు. ఇటీవల కాలంలో 6 బ్రిడ్జ్లని మనకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రక్షణ శాఖ మంత్రి గారు ఆవిష్కరించారని చెప్పేసి ఆ అంశాన్ని చెప్పాను, ఒకసారి చూడండి. సో అలా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు ఇటీవల చెప్పడం జరిగింది, ఈ అటల్ టన్నెల్ నిర్మాణం అనేది పూర్తి కావడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ రక్షణ పరమైన అంశాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూసాము అని చెప్పారు. సో ఈరోజు మనాలి నుండి లే వరకు వెళ్ళే జాతీయ రహదారిలో దాదాపు 2 జిల్లాలు, లాహౌలి మరియు స్పిటి అనే 2 జిల్లాల మధ్యలో ఏర్పాటు చేయబడిన టనెల్ ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశమే. ఈరోజు మనకు అటల్ టన్నెల్ మోస్ట్ ఇంపార్టెంట్, హిమాచల్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో దీని ద్వారా ఏమవుతుందంటే, ఈ టన్నెల్ నిర్మించడం ద్వారా ఏమవుతుందంటే, మనాలి నుండి లే వరకు మార్గం ఏదైతే ఉంటుందో దాదాపు 46 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. సో సులువుగా వెళ్ళొచ్చు. అందులోని చూడండి, హిల్లీ ప్రాంతాల్లో జర్నీ అనేది చాలా వరకు కష్టంగా ఉంటుంది. 1 కిలోమీటర్ జర్నీ చేయాలంటే 15-20 నిమిషాలు టైం పడుతుంది. సో ఈ రకంగా 46 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గిస్తుంది. లే మరియు మనాలి మధ్యలో ఉన్న జాతీయ రహదారి ఏదైతే ఉంటుందో, ఈ జాతీయ రహదారి మధ్యలో ఒక టన్నెల్ నిర్మాణము, అదే అటల్ టన్నెల్. 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది అటల్ టన్నెల్. అండ్ గుర్తుంచుకొని 3,500 కోట్ల రూపాయలతో దీని యొక్క నిర్మాణ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. సో ఈ రకంగా నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసుకున్న అటల్ టన్నెల్ ప్రపంచంలోనే ఒక అరుదైన గుర్తింపు పొందింది. అదేంటంటే, అత్యంత ఎత్తైన ప్రాంతాలలో
అత్యంత ఎత్తైన ప్రాంతాలలో నిర్మించబడిన అత్యంత పొడవైన టన్నెల్ ఏది ప్రపంచంలో అంటే ఈ రోజు మన అటల్ టన్నెల్. అంటే చూడండి, అత్యంత ఎత్తైన ప్రాంతంలో అంటున్నాను. ఎత్తైన ప్రాంతంలో అంటే ఈరోజు అటల్ టన్నెల్ ఎంత ఎత్తులో ఉంటుంది అంటే సముద్ర మట్టానికి 10,000 అడుగుల పైన ఉంటుంది. సముద్ర మట్టానికి 10,000 అడుగుల పైన అటల్ టన్నెల్ నిర్మాణం అనేది పూర్తయింది. అండ్ ఎంత డిస్టెన్స్? 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో అలా ఒక టన్నెల్, ఒక గుహ లాంటి నిర్మాణం. మీరు చాలా వరకు మహారాష్ట్ర, గోవాకి వెళ్ళిన వాళ్ళైతే అజంతా ఎల్లోరా ప్రాంతాల్లో మరియు గోవాకి వెళ్ళేటప్పుడు చాలా టన్నెల్స్ వస్తాయి, రైల్వే టన్నెల్స్ కూడా ఉంటాయి. సో అలా కొండ ప్రాంతాల నుండి గుహ రూపంలో మార్గాన్ని నిర్మిస్తారు. సో అలాంటి టన్నెల్, అత్యంత ఎత్తైన టన్నెల్ ఈరోజు అత్యంత పొడవైన టన్నెల్గా ప్రపంచంలో గుర్తింపు పొందింది. గుర్తుంచుకోండి. అలా ఎంత ఎత్తుకి పోతామో మనం సముద్ర మట్టం నుండి అంత పైకి పోతున్న కొద్దీ నార్మల్ ల్యాబ్స్ రేట్ ఆధారంగా టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ రకంగా మీరు చాలా ప్రశ్నలు ఫేస్ చేసి ఉంటారు ఎగ్జామ్స్లో. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ప్రెషర్ కుక్కర్ పెడితే ఎంత టైం పడుతుంది, తక్కువ అయిపోయినా అలాంటి ప్రశ్నలు కూడా చూసి ఉంటారు. సో ఈ రోజున అత్యంత ఎత్తైన ప్రాంతంలో అత్యంత పొడవైన టన్నెల్గా భారతదేశానికి సంబంధించి అటల్ టన్నెల్ ఒక అంశం విషయంలో వార్తలు ఇచ్చింది. సో దీనికి సంబంధించి రక్షణపరమైన చర్యలు అన్నీ కూడా తీసుకున్నామని చెప్పేసి ఇటీవల బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు చెప్పారు. రక్షణపరమైన సమస్యలు ఏంటంటే ఇటీవల కాలం మనం తరచూ చూస్తున్నాం, చైనాకి భారత్కి మధ్యలో సరిహద్దు ప్రాంతము, ముఖ్యంగా లడఖ్ ప్రాంతంలో చాలా ఘర్షణలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ లడఖ్ ప్రాంతంలోని అక్సాచిన్ కానివ్వండి, గాల్వన్ కానివ్వండి, ఫింగర్స్ ప్రాంతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రస్తుతం వివాదాస్పద ప్రాంతాలు అవన్నీ కూడా. సో ఇలాంటి వాటికి దగ్గరలో ఉన్న ఈ టనల్ ఏదైతే ఉంటుందో, ఆ జాతీయ రహదారి మార్గం ఏదైతే ఉంటుందో, ఇలాంటి వాటిపైన మరి ముఖ్యంగా ఈ బార్డర్ ప్రాంతాల్లో ఉన్న టనల్ కాబట్టి వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపడానికి ప్రతి 60 మీటర్ల దూరంలో ఈ టన్నెల్ లోపల ప్రతి 60 మీటర్ల దూరంలో ఒక టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పించారు. ఎవరైనా పర్యాటకులు కానీ ఈ మార్గం నుండి వెళ్ళే వారికి ఏమైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, టెలిఫోన్ సౌకర్యం ఎమర్జెన్సీగా ఉండాలి. ఎందుకంటే అక్కడ సిగ్నల్ కూడా చక్కగా దొరకవు. అండ్ నెక్స్ట్, ప్రతి 120 మీటర్ల దూరంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటే ఏంటంటే ఏదైనా అగ్ని సంబంధిత ప్రమాదాలు ఏర్పడితే వెంటనే వాటిని ఆర్పడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, ప్రతి 250 మీటర్ల దూరంలో సీసీ కెమెరా పర్యవేక్షణ. అండ్ ప్రతి 500 మీటర్ల దూరంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఒకవేళ ఈ టన్నెల్ నుండి బయటికి రావాలి అనుకుంటే వెంటనే డైవర్ట్ అయ్యి రావచ్చు ప్రతి ½ కిలోమీటర్తో ఒక దగ్గర. సో ఈ రకంగా 9 కిలోమీటర్ల అటల్ టన్నెల్ ఈ రోజు నిర్మాణ ప్రక్రియ పూర్తయింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ లాహౌలీ మరియు స్పిటి మధ్యలో నిర్మించబడిన టన్నెల్ ఈరోజు మనాలి నుండి లే వరకు 46 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది. సో ఈ రకంగా 3,500 కోట్ల రూపాయలతో ఈరోజు నిర్మితమైన అటల్ టన్నెల్ ఏదైతే ఉందో అయిపోయింది. దాని యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇక తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అటల్ టన్నెల్ సంబంధించిన అంశాన్ని చూడండి. సో దానికి సంబంధించిన ఏ రకంగా మనకి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా పర్యాటక పరంగా కానివ్వండి, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కానివ్వండి, చాలా ఉంటాయి. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఎలాగో మనం ఇప్పుడు రోడ్డు మార్గాలు వీటి గురించి చర్చించుకున్నాం కాబట్టి ఈరోజు ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన ఒక అంశం. ఎయిర్పోర్ట్స్, విమానాశ్రయాలకి సంబంధించి ప్రస్తుతం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఒక అంశం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ మన హైదరాబాద్లో. సో చాలా అంశాల్లో ఇటీవల మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన వార్తలు చూస్తున్నాం. జూన్ మాసంలో చూసాం, ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు దక్కింది గ్లోబల్ ఎయిర్పోర్ట్ విషయంలో అని చెప్పేసి. అండ్ ఇటీవల కాలంలో చూడండి, కాంటాక్ట్లెస్ అనే అంశాల విషయంలో చాలా విషయాల్లో మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ అంశం చూసాము. ఏంటంటే ఫాస్టాగ్ ఆధారంగా కాంటాక్ట్లెస్ పార్కింగ్ కానివ్వండి, మరి ఇంకొక అంశం థర్మల్ స్క్రీనింగ్, అత్యంత పెద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసే విషయంలో కానివ్వండి, ఇలాంటి చాలా అంశాల్లో ఈరోజు ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వార్తల్లో నిలిచింది. గ్రీన్ ఫీల్డ్ అంటే కూడా చెప్పాను మీకు. సో ఈ రోజున రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఒక అరుదైన గుర్తింపు దక్కించుకున్న మొట్టమొదటి విమానాశ్రయంగా పేరు పొందింది. అదేంటంటే ఎయిర్పోర్ట్స్ హెల్త్ అక్రిడిటేషన్ అంటే మీరు బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎవరైనా చదివాలంటే చూడండి గుర్తింపు. ఎగ్జాంపుల్ నాక్ అక్రిడిటేషన్ అని, నాక్ ఏ అని, అలా రకరకాల సంస్థల నుండి గుర్తింపులు ఉంటాయి విద్యా సంస్థలకి. అలా అఫిలియేషన్, ఏఐసిటి అఫిలియేషన్, సో నాక్ అక్రిడిటేషన్ ఇలాంటివి ఉంటాయి. సో అక్రిడిటేషన్ అంటే ఏంటంటే గుర్తింపు అన్నట్టు.
సో ఈ రోజున రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆసియా పసిఫిక్ దేశాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రాంతాల్లో మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఈ యొక్క గుర్తింపును పొందే విషయంలో AHA విషయంలో ఎయిర్పోర్ట్స్ హెల్త్ అక్రిడిటేషన్ అంటే ఏంటంటే మరి ఎవరిస్తారు ఇది ఫస్ట్ చెప్తాను. ఈ ఎయిర్పోర్ట్స్ హెల్త్ అక్రిడిటేషన్ ఎవరిస్తారంటే ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి ఏదైతే ఉంటుందో ప్రపంచంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల విషయంలో ఒక సంబంధిత సంస్థ వాటన్నిటి కూడా పర్యవేక్షణ చేయడం, ఏ రకంగా ఉంటాయి వాటికి సంబంధించి గుర్తింపులు ఇవ్వడము, సో కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం అలా చేస్తుంది ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. ఈ సంస్థ ఈ రోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ కి ఎయిర్పోర్ట్స్ హెల్త్ అక్రిడిటేషన్ ఇచ్చేసి ఒక గౌరవం ఇచ్చింది. ఎందుకు అసలు ఏ అంశాల విషయంలో ప్రయోజనం పొందుతుంది అంటే ఎగ్జాంపుల్ ప్రస్తుతము డిపార్చర్స్ కానివ్వండి, డిపార్చర్స్ లేదా అరైవల్స్. డిపార్చర్స్ అంటే ఏంటి, మన ప్రాంతాల నుండి బయలుదేరే విమానాలు ఉంటాయి కదా వేరే విదేశాలకు కానీ ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ ఢిల్లీకి వెళ్తారు కదా, అలా డిపార్చర్స్ మన దగ్గర నుండి బయలుదేరే విషయాల్లోనూ మరియు మనకు అరైవల్ విషయంలో విదేశాల నుండి మనకు దేశీయ విమానాలు వచ్చే విషయంలోను మరియు దాంతోపాటు బ్యాగేజ్ ఫెసిలిటీ విషయంలోను. బ్యాగేజ్ అంటే ఏంటంటే మన యొక్క సామాగ్రి ఉంటాయి కదా, మన సామాగ్రిని కలెక్ట్ చేసుకునే విషయాల్లో కానివ్వండి మరియు వెయిటింగ్ టైం విషయంలో కూడా అన్ని అంశాల్లో కూడా ఈరోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చాలా సురక్షితమైన సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పేసి ఎయిర్పోర్ట్స్ హెల్త్ అక్రిడిటేషన్ ఉన్న విమానాశ్రయాల్లో ఫారినర్స్ ఏం ఆలోచిస్తారంటే అక్కడ హెల్త్ అక్రిడిటేషన్ గుర్తింపు ఉంది, సో ఆటోమేటిక్గా అక్కడ మనం ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు, మన ఆరోగ్య సంబంధిత అంశాల పట్ల ఎలాంటి భరోసా అయినా వారు చూసుకుంటారు అని చెప్పేసి హెల్త్ విషయంలో చాలా ప్రమాణాలు పాటించే విషయాల్లో ఈ గుర్తింపు దక్కుతుంది. అలా ఈ రోజున రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎయిర్పోర్ట్స్ హెల్త్ అక్రిడిటేషన్ గుర్తింపు పొందింది. ఏషియా పసిఫిక్ ప్రాంతాల్లోనే మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా వస్తుంది ఇలాంటి బిట్స్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇటీవల కాలంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చెప్పాను మీకు. అక్కడ ఏంటి ప్రైవేట్ టెర్మినల్ విషయంలోనూ భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం ఏంటంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ మన దేశ రాజధాని ఢిల్లీలో ఉంటుంది. వాటికి సంబంధించిన కూడా కొన్ని అంశాలు చెప్పాను ఇటీవల, ముఖ్యంగా ప్రైవేట్ టెర్మినల్ ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి విమానాశ్రయం అని చెప్పేసి. సో అవన్నీ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశము, ఎలాగో బార్డర్ విషయం చర్చించుకున్నాం కాబట్టి రెండు దేశాల మధ్యలో సరిహద్దుకు సంబంధించిన అంశం, బంగ్లా మరియు భారత్ రెండు దేశాలకు సంబంధించి సైనిక సమావేశం ఇటీవల జరిగింది. సైనిక సమావేశం లేదా రక్షణ దళాల మధ్యలో జరిగిన ఒక సమావేశం. రక్షణ దళాలు అంటే చూడండి, రెండు దేశాల మధ్యలో కూడా ఈ బంగ్లాకి భారత్కి మధ్యలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ రెండు దేశాల మధ్యలో ఉన్న సరిహద్దు రేఖ ఏదైతే ఉంటుందో చాలా పొడవుది. భారతదేశం విదేశాలతో సరిహద్దు పంచుకుంటున్న దేశాల్లో బంగ్లాదేశ్తో పంచుకునే సరిహద్దు రేఖ చాలా పెద్దది. ఈ సరిహద్దు వెంట ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు కొన్ని రక్షణ సంబంధిత అంశాలు ఉన్నాయి. ఆ రక్షణ సంబంధిత అంశాలను మరింత సులభతరం చేయడము అండ్ రెండు దేశాలు కూడా కఠినమైన అంశాలతో ముందుకు రావడము. సో రక్షణ పరంగా రెండు దేశాలు కూడా ఒకరికొకరు తోడ్పాటును ఇచ్చే ఉద్దేశంతో రెండు దేశాలకు సంబంధించి BSF అధికారులు ఉంటారు కదా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇటీవల కాలంలో మీకు సైన్యానికి సంబంధించి చాలా అంశాలు చెప్తున్నాను. BSF అంటే ఏంటి, CRPF అంటే ఏంటి, ఉత్తరప్రదేశ్లో ప్రత్యేక దళం ఏర్పడింది, అప్పుడు CISF గురించి చెప్పాను, అండ్ వికాస్ బెటాలియన్ గురించి చెప్పాను, అస్సాం రైఫిల్స్ గురించి, ఇలాంటి ఏవైతే ఉంటాయో వాటి గురించి చూడండి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కానివ్వండి. సో అలా BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అలా సరిహద్దు ప్రపంచ విదేశీ సరిహద్దు ఉంటాయి మనకు. భారతదేశం వేరే దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాల్లో BSFR ఉంటారు, బార్డర్ సరిహద్దు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సరిహద్దు రక్షణ బలగాలు. సో BSF సంబంధించి ఇటీవల రాకేష్ ఆస్థానా గారి నియామకం అప్పుడు మీకు చెప్పాను. రాకేష్ ఆస్థానా గారికి సంబంధించి లాస్ట్ మంత్ లో చెప్పాను మీకు. ఇటీవల BSF చీఫ్ గా రాకేష్ ఆస్థానా గారిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, రక్షణ శాఖ ఆమోదించిందని చెప్పేసి. సో ప్రస్తుతం రాకేష్ ఆస్థానా గారు డీజీగా ఉన్నారు, BSF డీజీగా ఉన్నారు. సో రాకేష్ ఆస్థానా గారి ఆధ్వర్యంలో BSF కి మరియు బంగ్లాదేశ్ BSF కి మధ్యలో జరిగిన సమావేశము రెండు దేశాల సరిహద్దులకు సంబంధించి అంతర్జాతీయ సరిహద్దు కదా, ఆ సరిహద్దు వెంట రెండు దేశాలు ఎలాంటి ప్రమాణాలను పాటించాలి అనే ఉద్దేశంతో ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్యలో కూడా BSF డీజీల మీటింగ్ ఎన్నవది అంటే 50వ మీటింగ్ ఇటీవల 4 రోజుల పాటు జరిగింది. 16, 17, 18, 19 సెప్టెంబర్ రోజు జరిగింది. దానికి సంబంధించిన అంశాలు ఇటీవల వార్తల్లోకి వచ్చాయి. సో అలా రాకేష్ ఆస్థానా గారు భారతదేశం నుండి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కడ జరిగింది అంటే బంగ్లాదేశ్, ఢాకాలో జరిగింది, బంగ్లాదేశ్.
అండ్ ఈ రెండు దేశాలకి సంబంధించి రెండు దేశాల రక్షణ బలగాలు కూడా కొన్ని అంశాల విషయంలో చర్చ జరిగింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్, రెండు దేశాల మధ్యలో వెంట ఉన్న అంతర్జాతీయ సరిహద్దు ఏదైతే ఉందో ఆ సరిహద్దు విషయంలో మరింత పటిష్ట భద్రత పెంచాలి. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఇండియన్ ఇన్సర్జెంట్స్ విషయంలో, అంటే సరిహద్దుల వెంట రహస్యంగా చొరబాటుదారులు ఉంటారు భారతదేశంలోకి. బంగ్లాదేశీయులు చాలా మంది రహస్యంగా చొరబాట్లు జరుగుతున్నాయి. అందులోనూ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణాల విషయంలో కానివ్వండి, మరియు ఇంకొకటి చైల్డ్ ట్రాఫికింగ్ల విషయంలో కానివ్వండి, బాల కార్మిక వ్యవస్థకి చాలా డేంజర్ చైల్డ్ ట్రాఫికింగ్, బాలల అక్రమ రవాణా కానివ్వండి, అండ్ డ్రగ్స్ ట్రాఫికింగ్ కానివ్వండి, మరియు వెపన్స్ అక్రమ ఆయుధాల రవాణా, ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూసుకోవాలి. రెండు దేశాలు కూడా బార్డర్ వెంట మరింత నిఘాను పెంచాలి. అండ్ ఇంకొక అంశం ఏంటంటే బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోకి రహస్యంగా చొరబడే తీవ్రవాదులు కానివ్వండి, వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధను బంగ్లాదేశ్ ప్రభుత్వం చూడాలి. అందులో ఇండియన్ ఇన్సర్జెంట్స్ ముఖ్యంగా ఇండియాలోకి రహస్యంగా చొరబడే విషయాలు కానివ్వండి, ఇలాంటి అంశాల విషయంలో. అండ్ ఇంకొకటి, ఈ సరిహద్దుల వెంట చాలా గ్రామాలు ఉన్నాయి. అందుకే చూడండి ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్యలో కూడా ఉన్న ఎన్క్లేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చిపుచ్చుకున్నారు రెండుకు. దానికోసం రాజ్యాంగ సవరణ కూడా జరిగింది జస్ట్ 2 years బ్యాక్. సో ఇటీవల ఈ రెండు దేశాలకు సంబంధించి ఈ సరిహద్దు వెంట ఇండియా బంగ్లా ఈ సరిహద్దుల వెంట చాలా గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలకి సంబంధించి చాలా మందికి రిలేటివ్స్ ఇక్కడ ఉంటారు. రెండు ప్రాంతాల మధ్యలో కామన్ రిలేటివ్స్ ఉంటారు. సో ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళాలనుకుంటారు, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలనుకుంటారు. కానీ అంతర్జాతీయ సరిహద్దు నుండి మనం దాటాలంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ కావాలి. కానీ వీరికి ఏం చేస్తారంటే డైలీ పర్మిషన్స్ లేదా డైలీ ఒక గుర్తింపు ఇస్తారు. డైలీ ఐడెంటిఫికేషన్ గుర్తింపు అనేది ఒకటి ఇస్తారు. అంటే ఏంటంటే ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి, ఏ అనే గ్రామానికి సంబంధించిన వ్యక్తి, ఇతను ఇక్కడ బంగ్లాదేశ్లో ఒక విలేజ్లో వారికి సంబంధికులు ఉన్నారు. సో బార్డర్ వెంట ఉన్నారు కాబట్టి వీరికి ఒక గుర్తింపుని ఇస్తే వారు ఎప్పుడైనా వెళ్ళొచ్చు రావచ్చు అన్నట్టు. సో అలా రెండు దేశాలకు మధ్యలో కూడా గ్రామాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు వెంట ఉన్న గ్రామాల్లో ఈ డైలీ వారు వెళ్ళేవారు రావడం ఉంటారు కదా చుట్టాల కోసం, వారి కోసం ప్రత్యేక గుర్తింపు కార్డుని ఇస్తారు. అండ్ నెక్స్ట్, ఈ సరిహద్దు వెంట మొత్తం కూడా ఇంటర్నేషనల్ బార్డర్ ఏదైతే ఉంటుందో 150 స్క్వేర్ యార్డ్స్ రెండు దేశాలు కూడా ఈ 150 స్క్వేర్ యార్డ్స్ బయట ఎలాంటి అంశాలైనా అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోవచ్చు. కానీ సరిహద్దుకి 150 యార్డ్స్ లోపల ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ కానీ చేయాలనుకుంటారు అనుకోండి, ముందుగా ఈ దేశం చేయాలనుకుంటే ఈ దేశానికి ఇన్ఫర్మేషన్ చేయాలి, ఈ దేశం కావాలంటే ఈ దేశానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి. అలా సరిహద్దులకు సంబంధించి ఇటీవల కొన్ని అంశాల విషయంలో డీజీల సమావేశం జరిగింది. BSF సంబంధించి రాకేష్ ఆస్థానా గారు అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలా రెండు దేశాలు కూడా ప్రస్తుతం ఉన్న రక్షణ వ్యవస్థకు సంబంధించి చాలా అంశాల విషయాల్లో చర్చించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సమావేశం, ఇలాంటి సమావేశం ఎప్పుడు జరుగుతుంది? డీజీల సమావేశం అంటే November 2nd week లో జరుగుతుంది, గౌహతిలో జరుగుతుంది అని చెప్పేసి ఈ సమావేశం ముగింపప్పుడు కూడా ఇద్దరు కూడా మళ్ళీ రాసుకున్నారు. సో ఎందుకంటే నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి వీళ్ళ మధ్యలో ఉంటాయి, కామన్గా ఉంటాయి, 2-3 monthsకి ఒకసారి మీటింగ్స్ ఉంటాయి. సో అలా ఇటీవల జరిగిన మీటింగ్ ఎప్పుడు రెగ్యులర్గా ఇవే ఉంటాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ అరికట్టాలి, రెండు దేశాలకు సంబంధించి అక్రమ ఆయుధాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఇలాంటి అంశాలు చూస్తారు. అండ్ నెక్స్ట్, ఈరోజు లోక్సభకి సంబంధించిన అంశము లేదా రాజ్యసభకి సంబంధించిన అంశము, ఎక్స్క్లూజివ్ చెప్పాలంటే పార్లమెంట్కి సంబంధించిన అంశం. పార్లమెంట్ ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో చాలా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం ప్రతిరోజు వార్తాపత్రికలో కొన్ని ఘర్షణలు జరుగుతున్నాయి. అంతెందుకు, ఇటీవల అగ్రికల్చర్ రిలేటెడ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వ్యవసాయ సంబంధిత 3 బిల్లులను సభలో ప్రవేశపెట్టిన తర్వాత ప్రస్తుత కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు ఈ వ్యవసాయ బిల్లులకి మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన తర్వాత ఆర్టికల్ 75(2) ద్వారా రాష్ట్రపతి ఆమోదం తర్వాత కొత్తగా అదనపు బాధ్యతలు నరేంద్ర సింగ్ తోమర్ గారికి ఇచ్చారని చెప్పాను, అదొకటి జరిగింది. అండ్ ఇటీవల రాజ్యసభలో ఈ వ్యవసాయ సంబంధిత బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు ఆ రాజ్యసభలో మొత్తం కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఘర్షణ మధ్యలో ఈ బిల్లులకి ఆమోదాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. సభ అధ్యక్షుడు అందరికీ సమానంగా వహించాలనా లేదో కొంతమందికి మాత్రమే మద్దతుగా ఇస్తున్నారని చెప్పేసి వివాదాస్పద బిల్లుల విషయంలో అధ్యక్షుని పనితీరు పట్ల చాలా మంది సభ్యులు, విపక్షాలన్నీ కూడా ఏకమయ్యి సభాధ్యక్షత వహించిన డిప్యూటీ చైర్మన్, ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి కింద మీకు చెప్పాను, ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ జస్ట్ 3 days బ్యాక్ చెప్పాను. సో అలా హరివంశ్ నారాయణ్ సింగ్ గారి పైన ఈ రోజున అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని కూడా ఒక అంశం వార్తలు ఇచ్చింది. 12 పార్టీలు, విపక్ష పార్టీలు హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పైన
అవిశ్వాస తీర్మానం కూడా రెడీ అయ్యారు. సో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అనేది ఆర్టికల్ 89 ఆధారంగా ఉంటుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సంబంధించి తన యొక్క పదవికి సంబంధించి ఎవరికి రాజీనామా ఇవ్వాలి, ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ రాజీనామా ఇవ్వాలి, ఇలాంటి అంశాల నుంచి సో ఇలాంటి అంశాలు జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ దీంతో పాటు ఇటీవల మోస్ట్ ఇంపార్టెంట్ ఒక అంశం కూడా మళ్ళీ వార్తలోకి వచ్చింది. అదేంటంటే ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ యాక్ట్. ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, దీని గురించి మీకు సెప్టెంబర్ 8 చెప్పాను. సెప్టెంబర్ 8 ఒక్కసారి చూడండి. సెప్టెంబర్ 8న ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ యాక్ట్, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం అంటారు. విదేశీ విరాళాలు అంటే మన భారతదేశంలో ఉన్న సంస్థలు ఏవైతే ఉంటాయో కొన్ని స్వచ్ఛంద సంస్థలకి విదేశాల నుండి విరాళాలు దక్కుతాయి. అలాంటి విరాళాలు దక్కాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు సెప్టెంబర్ 8 చెప్పారు. ఒక్కసారి చూడండి. అప్పుడు ఏ అంశాలు చెప్పానంటే ఇటీవల హోమ్ మినిస్ట్రీ, ప్రస్తుత హోంమంత్రిత్వ శాఖ 4 క్రిస్టియన్ మిషనరీల విషయంలో ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 నుండి వీరికి అనుమతులను నిరాకరించడం జరిగింది అని చెప్పేసి దీని గురించి మొత్తం చెప్పాను. ఈ రోజున భారతదేశంలో ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి స్వచ్ఛంద సంస్థలకి సంబంధించి విదేశాల నుండి మనకు విరాళాలు వస్తాయి, ఫండ్స్ వస్తాయి. ఫారెన్ ఫండ్స్ చాలా సంస్థలకు వస్తాయి, ముఖ్యంగా మతపరమైన సంస్థలకి వీటి గురించి చాలా వస్తాయి. సో అలాంటి విరాళాలను క్రమబద్ధీకరణ చేయడము, నియంత్రించే చట్టము ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2010. ఆ రోజున ఒక అంశం క్రిస్టియన్ మిషనరీల విషయం చర్చించాను, కానీ ఈ రోజు మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఎందుకంటే లోక్సభలో ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ విషయాన్ని ఈ రోజున దానికి సంబంధించి సవరణ చేస్తూ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేటరీ అమెండ్మెంట్ బిల్ 2020, ఇది 2010లో చట్టం ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ యాక్ట్ 2010, దానికి సవరణ చేస్తూ 2020లో ఒక బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కొత్త చట్టం ద్వారా ఏమవుతుంది, కొత్త బిల్లులో ఉన్న అంశాలు ఏంటంటే ఈ రోజు భారతదేశంలో స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ఏవైనా సంస్థలు కానివ్వండి, మతపరమైన సంస్థలు కానీ ఎవరైనా నిర్వహించేవారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మరింత పర్యవేక్షణ చేసే విధంగా కొన్ని అంశాలు రూపొందించారు. ఈ రోజు ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, భారతదేశంలో ఎలాంటి సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. సంస్థలు ఏర్పాటు చేసుకొని నేను చారిటీ చేస్తాను, అనాథ పిల్లలకు సంబంధించి కార్యక్రమాలు చేస్తాను, అది నా ఇష్టం. సో దీనికి సంబంధించి విదేశాల నుండి విరాళాలు పొందాలంటే నేను ఏం చేయాలి, నా సంస్థ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి, ఏని సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద కానీ లేదా ఇండియన్ ట్రస్ట్స్ యాక్ట్ 1862లో కానీ లేదా సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా కానీ ఈ 3 చట్టాల్లో ఏదో ఒక చట్టం ఆధారంగా నా సంస్థ రిజిస్టర్ అవ్వాలి. అలా రిజిస్టర్ అయిన తర్వాత నేను ఎక్కడి నుండి ఏ దేశం నుండి విరాళాలు పొందుతున్నాను, ఈ డేటా మొత్తాన్ని కూడా విరాళాలు పొందాలి అంటే కనీసం నా సంస్థ ఎస్టాబ్లిష్ చేసినాక 3 సంవత్సరాలు గడవాలి. ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖకి ఒక అనుమతి కోసం నేను లెటర్ రాస్తాను, అప్లికేషన్ పెట్టుకుంటాను. సో ఒక స్వచ్ఛంద సంస్థగా నేను విదేశాల నుండి విరాళాలను పొందాలనుకుంటున్నాను, నాకు అనుమతిని ఇవ్వండి అంటే హోంశాఖ క్లియరెన్స్ ఇస్తుంది. ఓకే, మీరు విరాళాలను పొందండి, కానీ ఎక్కడెక్కడ నుండి ఎంతెంత విరాళాలు వస్తున్నాయో యాజ్ అండ్ టైం ప్రభుత్వానికి మీరు సబ్మిట్ చేయాలి, ఆ నివేదికను సబ్మిట్ చేయాలి. ఈ రకంగా క్రమబద్ధీకరించడం ఉంటుంది. కానీ దీనికి సంబంధించి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. కొన్ని సంస్థలు ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ పరిధిలోకి రాకూడదు. ఒకటి మీడియా, ఈరోజు వార్తాపత్రికలు కానీ మనకి న్యూస్ ఛానల్స్ కానీ ఉన్నాయి కదా, వారు ఏవైతే ఉంటాయో వారు విదేశాల నుండి ఈ చట్టం ద్వారా ఫారెన్ మినిస్టర్ నుండి క్లియరెన్స్ తీసుకొని ఎలాంటి విరాళాలు పొందకూడదు. అండ్ న్యాయశాఖకి సంబంధించిన ప్రముఖులు, న్యాయశాఖకు సంబంధించి అన్ని కూడా ఈరోజు న్యాయశాఖకి సంబంధించి ఎవరు కూడా ఈ సంస్థ కిందికి రారు లేదా ఈ చట్టం పరిధి ద్వారా విదేశాల నుండి విరాళాలు పొందకూడదు. అండ్ దాంతోపాటు ప్రభుత్వ అధికారులు మరియు దీంతో పాటు ఎన్నికల సంఘానికి సంబంధించి అధికారులు కానీ మరియు ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు రాజకీయ పార్టీలు వీరెవ్వరు కూడా విదేశాల నుండి రుణాలు పొందకూడదు. ఎందుకంటే ఈ చట్టంలో వారిని ఎవరిని కూడా గుర్తించకూడదని ఉంటుంది. సో దీన్ని ఈరోజు మరిన్ని అంశాలు జోడించి సవరిస్తున్నారు. అదేంటంటే ఒకటి, ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2020 ఏదైతే ఉంటుందో ఈ అమెండ్మెంట్ బిల్ ద్వారా ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా విదేశాల నుండి రుణాలను లేదా విరాళాలను పొందకూడదు. అండ్ నెక్స్ట్, సంస్థ నిర్వహించేవారు ఎవరైతే ఉంటారో, స్వచ్ఛంద సంస్థ కానీ ఈరోజు భారతదేశంలో సంస్థలు నిర్వహించేవారు ఎవరైతే ఉంటారో FRCA ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నమోదు చేసుకోవాలి. విదేశాల నుండి విరాళాలు దక్కించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ సొసైటీ ఏదైతే ఉందో
ఆ సంస్థ ఏదైతే ఉంటుందో అందులో కనీసం ఒక్కరి పేరు మీద ఆధార్ కార్డు ఎవరైతే ఉంటుందో ఒక్కరిదైనా ఆధార్ కార్డ్ని కేంద్ర మంత్రికి సబ్మిట్ చేయాలి. ఎవరికి? హోంశాఖ మంత్రికి సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఇప్పటి వరకు సంస్థ నిర్వహణ కోసం 50% వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. విరాళాలు ఏవైతే విదేశాల్లో వస్తాయో సంస్థ నిర్వహణ, ఈ రోజు నా స్వచ్ఛంద సంస్థ అనే కదా, నా సంస్థ నిర్వహణ బాధ్యతల కోసం 50% ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ 50% కాస్త 20% తగ్గిస్తున్నారు. సో ఇదొకటి. అంటే ఎక్కువగా చారిటీ విషయాల్లో కానివ్వండి వారి పర్పస్ కోసం ఖర్చు పెట్టాలి, కానీ నిర్వహణ కోసం ఖర్చు పెట్టుకోకూడదు. సో ఇలాంటి అంశాలతో మళ్ళీ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 వార్తలో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ సెప్టెంబర్ 8ది ఒక్కసారి చూడండి, దానికి కంటిన్యూషన్ ఈరోజు మళ్ళీ చెప్పాను. సో ఒక్కసారి ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, ఈరోజు భారతదేశంలోని సంస్థలు ఏవైతే ఉంటాయో విదేశాల నుండి విరాళాలు పొందాలనుకుంటే ఖచ్చితంగా హోంమంత్రిత్వ శాఖ నుండి కొన్ని అనుమతులు తీసుకోవాలి. ఈ చట్టం ఆధారంగా అనుమతులు తీసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కనీసం సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ ఇంతకుముందు మీరు చెప్పిన 3 చట్టాల్లో ఏదో ఒక చట్టం ద్వారా నా సంస్థ రిజిస్టర్ అవ్వాలి. ఏర్పాటైన తర్వాత కనీసం 3 సంవత్సరాల పాటు కార్యకలాపాలు చేయాలి. అండ్ దాంతోపాటు ఎవ్రీ ఇయర్ ఫిజికల్గా నేను కొన్ని డాక్యుమెంట్లను ఎన్ని విరాళాలు పొందుతున్నానో ఫారెన్స్ నుండి అని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పాలి. సో ఈ రకంగా మనీ విషయంలో కంట్రోల్ చేసే విషయంలో ఒక అంశం. ఎందుకంటే చాలా వరకు విదేశాల నుండి వచ్చే నిధుల ద్వారా దుర్వినియోగం జరుగుతాయి, రాజకీయ పార్టీలకు కూడా విదేశాల నుండి వస్తాయని చెప్పేసి కొన్నిటికి ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చారు ఈ చట్టం పరిధిలోకి తీసుకురాకుండా. ఆ అంశాన్ని చూడండి. అండ్ నెక్స్ట్ లోక్సభలో ఈరోజు పార్లమెంట్కి సంబంధించి ముఖ్యమైన అంశం ఆత్మహత్యలకు సంబంధించిన ఒక అంశాన్ని లోక్సభలో ప్రభుత్వం చెప్పింది. అదేంటంటే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇటీవల ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఇచ్చారు మీకు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆధారంగా ఎంతమంది రోజువారీ కూలీలు చనిపోతున్నారు, ఎంతమంది విద్యార్థులు చనిపోతున్నారు, ఎంతమంది నిరుద్యోగులు చనిపోతున్నారు, అలాంటి అంశాలు మనం చర్చించుకున్నాం. ఈ రోజున అధికారికంగా లోక్సభలో ఆత్మహత్యలకు సంబంధించిన జాబితాని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో కొన్ని అంశాలు చెప్పాయి. ప్రస్తుతం ప్రతి లక్ష మందిలో భారతదేశంలో ఆత్మహత్య చేసుకునేవారు 10.4%. అంటే ప్రతి లక్ష మందిలో ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారంటే 10.4 మంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కూడా ఇటీవల పార్లమెంట్లో జరుగుతున్న ఒక అంశం, పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చిన ఒక అంశం. అదేంటంటే ఆత్మహత్యలకి సంబంధించిన అంశం, ఆత్మహత్యలు. అండ్ గుర్తుంచుకోండి, ఈ అంశం కొత్త అంశం ఏం కాదు. ఇటీవల తరచూ నేను ఎన్సీఆర్బీ రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆధారంగా ఒక నివేదికను చెప్పాను. భారతదేశంలో ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మరియు ఎంతమంది రోజువారీ కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంతమంది యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు, వాటికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఒక అంశం చూశాను. వీటిలో టాప్ ప్లేస్లో ఒక్కొక్క కేటగిరీలో టాప్ ప్లేస్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి ఇవన్నీ మనం చర్చించుకున్నాం. కంటిన్యూ 3-4 డేస్ రోజు ఒక ఇష్యూని నేను చర్చించాను. ఈ రోజున ఆత్మహత్యలకు సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఏ వయస్కుల వారు ఎంత మొత్తంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే అంశాన్ని అశ్విని కుమార్ గారు, కేంద్ర మంత్రి గారు ఇటీవల లోక్సభలో ప్రస్తావించారు. సో అలా ఆత్మహత్యలకు సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో ప్రతి లక్ష మంది జనాభాకి 10.4 ఆత్మహత్యల రేటుగా ఉంది. అంటే ప్రతి లక్ష మందిలో ఈరోజు భారతదేశంలో ఎన్ని ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయంటే 10.4%. అంటే 1,00,000 మందిలో 10 మంది ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నారు. సో రకరకాల కారణాలు ఉంటాయి. అలా ఈరోజు ఆత్మహత్యలకు సంబంధించి టాప్ ప్లేస్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయని చెప్పేసి ఒక అంశం చెప్పారు. అలా ఒక్కొక్క రాష్ట్రం టాప్ 5లో ఉన్న రాష్ట్రాలు ఒకటి సిక్కిం, ఛత్తీస్గఢ్, కేరళ, తెలంగాణ, త్రిపుర. ఈ రాష్ట్రాలు టాప్ ప్లేస్లో ఉన్నాయి ఆత్మహత్యల పరంగా. జాతీయ సగటు ఆత్మహత్యలు ఎంత? ప్రతి 1,00,000 మందిలో 10.4 మంది. అలా ఈరోజు సిక్కిం టాప్ ప్లేస్లో ఆత్మహత్యల పరంగా టాప్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏంటి అని చెప్పేసి ఇటీవల లోక్సభలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే సిక్కిం 33.1 మెంబర్స్. ప్రతి 1,00,000 మందిలో 33 మంది ఈరోజు టాప్ ప్లేస్లో సిక్కిం రాష్ట్రము చోటు సంపాదించుకుంది. ఆత్మహత్యల విషయంలో టాప్ ప్లేస్లో ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆత్మహత్యల్లో టాప్ ప్లేస్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రం ఏది అంటారు? సిక్కిం. ప్రతి 1,00,000 మందిలో సిక్కింలో 33.1
1 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారంట. అండ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో 26, కేరళలో అరౌండ్ చెప్తున్నాను, పాయింట్లో అవసరం లేదు, మీకు అరౌండ్ గుర్తుంచుకోండి. కేరళకు వచ్చేసి ప్రతి 1,00,000 మంది కేరళలో 24 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంట. అండ్ నెక్స్ట్ తెలంగాణలో 20.6 టాప్ 5లో ఉంది ఆత్మహత్యల విషయంలో. తెలంగాణలోని ప్రతి 1,00,000 మందిలో 20 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట. అండ్ నెక్స్ట్ త్రిపుర విషయానికి వస్తే 18 మంది. సో ఇలా టాప్ 5 స్టేట్స్ ఆత్మహత్యల విషయంలో ఈరోజు జాతీయ సగటు ఆత్మహత్యల కంటే ఎక్కువ ఉంది. అంటే దేశంలో ప్రతి 1,00,000 మందిలో 10 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రాష్ట్రాల్లో ప్రతి 1,00,000 మందిలో ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక అంశం కూడా, వయస్సు రీత్యా ఆత్మహత్యల పరంగా ఎవరు ఎక్కువ ఉంటున్నారంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాల లోపు ఆత్మహత్యలు ప్రతి 1,00,000 మందిలో 6.91 మంది చనిపోతున్నారంట. ఈరోజు 18 సంవత్సరాల వయస్సు వారిలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో భారతదేశంలో అంటే 6.91 మెంబర్స్. అండ్ నెక్స్ట్ 18 నుండి 30 సంవత్సరాల వారు అత్యధికంగా వీరే ఉంటారు, 35. అండ్ నెక్స్ట్ 30 to 45 31. అండ్ 45 to 60 18. 60 and above 7.9. సో అంటే ఇప్పుడు సింపుల్ అర్థం చేసుకోండి, 18 సంవత్సరాల లోపు గల వారు ఎవరైతే ఉంటారో యువత దేశంలో, వారిలో ఆత్మహత్య రేటు ఎంత అంటే 6.9 మెంబర్స్. అంటే ప్రతి 1,00,000 మందిలో 18 సంవత్సరాల లోపు వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు? 6 అంటే 7 చనిపోతున్నారు. అండ్ నెక్స్ట్ 18 నుండి 30 సంవత్సరాల వయసు గల వారిలో ఎక్కువ ఆత్మహత్యలు ఈరోజు భారతదేశంలో చూస్తున్నాం. ప్రతి 1,00,000 మందిలో ఈ వర్గం ప్రజల్లో 35 ఆత్మహత్యలు చూడడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ చూడండి, కరెక్ట్ ఏజ్ యువత ఎవరైతే ఉంటారో నిరుద్యోగ కారణాలే కావచ్చు, పెళ్లి కాని కారణాలే కావచ్చు, కుటుంబపరమైన కారణాలే కావచ్చు, డిప్రెషనే కావచ్చు, పర్సనల్ రీజన్స్ ఏవైనా కావచ్చు, ఏదో ఒక కారణం ద్వారా ఆత్మహత్యలు ఈ వయసులో ఎక్కువగా కనబడుతున్నాయి. సో జాతీయ సగటు అన్ని వయసులను తీసుకుంటేనేమో 10.4 అని చెప్పాను. అలా అత్యధికంగా వయస్సు గలవారు 18 నుండి 30 ఏళ్లలో ఆత్మహత్యలు దేశంలో ఎక్కువ చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ 30 నుండి 45 సంవత్సరాల వయసులో 31 మంది. అంటే ప్రతి 1,00,000 మందికి చెప్తున్నాను, ప్రతి 1,00,000 మందికి 30 నుండి 45 సంవత్సరాల వయసు గల వారిలో ఆత్మహత్య రేట్ ఎంత అంటే ప్రతి 1,00,000కి 31 మంది ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ 45 నుండి 60 18 మంది. ఇక 60 సంవత్సరాల పై వారు అంటే వృద్ధుల్లో కూడా ఆత్మహత్యలు ఉన్నాయి, దాదాపు 7.9 మెంబర్స్. అంటే ఈరోజు 8 మంది, ప్రతి 1,00,000 మందిలో 8 మంది 60 సంవత్సరాల పైబడిన వారు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే కుటుంబ కలహాలు కానివ్వండి, ఇంట్లో పరిస్థితులు కానివ్వండి, డిప్రెషన్ కారణాల ద్వారా చేసుకుంటారు. అలా ఆత్మహత్యల పరంగా ఒక రిపోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం లోక్సభ ముఖంగా చెప్పడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఎన్సీఆర్బీ రిపోర్టు, దానికి ఈ రిపోర్ట్ యాడ్ చేసుకోండి. సో ఎన్సీఆర్బీ రిపోర్ట్లో ఉంది, మ్యాక్సిమం ఉంది, కొన్ని అంశాల్లో ఇంకెక్కువ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఇక మీకు కొన్ని ఇంకా ఇష్యూస్ ఉంటే ఏంటంటే 18 సంవత్సరాల లోపు విషయంలో ఏ రాష్ట్రం టాప్ ఉంది, ఏ రాష్ట్రం బాటం ఉంది, అవి చూసుకోండి. బట్ అవి అడిగారు. ఇందాక మీకు చెప్పిన ఆత్మహత్యల రేట్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు 5 ఏంటి చూడండి. అందులో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ 4th ప్లేస్లో ఉంది 20.6తో. ప్రతి 1,00,000 మందిలో తెలంగాణ యువతలో ఈరోజు దాదాపు 20.6 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఈ ఒక రిపోర్ట్ కూడా చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో పార్లమెంట్ సమావేశాల్లో ఇంకొక అంశం కూడా చర్చకు వచ్చింది. అదేంటంటే వాణిజ్య ప్రకటనలో అంటే వాణిజ్య ప్రకటనలు అంటే కమర్షియల్ యాడ్స్. మనం ఈవినింగ్ పూట సినిమాలు కానీ, క్రికెట్ కానీ, బిగ్ బాస్ షో కానీ చూస్తూ ఉంటాం కానీ మధ్యలో యాడ్స్ వస్తాయి కదా, అలాంటి కమర్షియల్ యాడ్స్లో వర్ణ వివక్ష చూపించకూడదు. వర్ణ వివక్ష అంటే కలర్ డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు. సో తెలుపు నలుపు అని, తెల్లవారిని గొప్పగా చూపించడం అని, నల్లవారిని తక్కువగా చూపించడం అని చెప్పేసి అంశాలను కూడా పరిగణలోకి చూడండి. ఇలా వర్ణ వివక్ష విషయంలో చాలా మంది డిప్రెషన్లోకి పోతున్నారు, ఇలాంటి అంశాలు కూడా చూడండి. సో అలా వర్ణ వివక్ష అనేది కమర్షియల్ యాడ్లో చూడకుండా ఒక సంస్థ పర్యవేక్షణ చేయాలని ఒక సంస్థ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించడం జరిగింది, అశ్విని చౌబే గారు. ఆ సంస్థ పేరేంటంటే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో వాణిజ్య ప్రకటనల విషయంలో ఒక నియంత్రణ చేసే సంస్థ ఇది. ఈ సంస్థ మరింత పర్యవేక్షణ చేసి
వాణిజ్య ప్రకటనలో వచ్చే కలర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, నలుపు తెలుపు అని చెప్పేసి జనాల మధ్యలో వేరు చూపించేది ఏదైతే ఉంటాయో వాటి విషయం పైన మరింత నియంత్రణ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించడం జరిగింది. ఈ సంస్థ గురించి చూసుకోండి. ప్రతి కమర్షియల్ యాడ్ ఈరోజు మనం చూసే యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పర్యవేక్షించడానికి ఈ యొక్క సంస్థ అనేది అమల్లోకి వచ్చింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల జరిగిన ఒక సదస్సు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏ సంవత్సరం ఏర్పడింది, భారతదేశం యొక్క వాటా ఎంత, ప్రస్తుత దేశాలు ఎంత, స్టార్టింగ్లో ఎంత, అవన్నీ కూడా మనం తరచూ చర్చించుకుంటున్నాం. ఈరోజు ఏషియన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్ జరిగింది. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అండ్ మినిస్టర్స్ అనే ఒక మీటింగ్ 53వ సమావేశం వర్చువల్గా జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ప్రతి దేశంలో కూడా వర్చువల్ జరుగుతుంది. సో అలా 53వ సమావేశం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అండ్ మినిస్టర్స్ అనే ఒక అంశం ఆధారంగా జరిగింది. ఎవరు భారతదేశం నుండి ఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మినిస్టర్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్ సదస్సుకు అంటారు నిర్మలా సీతారామన్ గారు. ఎందుకు నిర్మలా సీతారామన్ గారు ప్రస్తుతం భారతదేశంలో ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ అంటే ఏంటి, బ్యాంకింగ్ అండ్ టోటల్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి నిర్మలా సీతారామన్ గారు ఈ సదస్సులో ప్రాతినిధ్యం భారతదేశం తరపున మాట్లాడడం జరిగింది. ఇందులో చర్చకు వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏషియా దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసము కరోనాపై పోరాటం కోసం ఎలాంటి అంశాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. సో ప్రస్తుతం ఏ దేశం కరోనాతో ఎలా పోరాడుతోంది, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థని ఏషియా దేశాలన్నింటినీ కూడా ఏ రకంగా గాడిన పెట్టాలి, కామన్ ఇష్యూస్. ఇటీవల కాలంలో అన్ని సదస్సులు కూడా ఇదే కామన్ ఇష్యూ. అండ్ దాంతోపాటు ఇటీవల సౌత్ ఏషియా సబ్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్కి నిర్మలా సీతారామన్ గారు ఏడిబి బ్యాంక్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో అలా సౌత్ ఏషియా ప్రాంతంలో మరింత ఆర్థిక వృద్ధిని చూపించాలి అని చెప్పేసి కొన్ని అంశాలు చెప్పారు. సాసర్ అంటారు, సౌత్ ఏషియన్ సబ్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్ రిలేషన్స్. సో ఏదైతే ఉంటుందో ఇందులో భాగంగా ఈరోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దక్షిణాసియా ప్రాంతాలపైన మరింత శ్రద్ధ చూపాలి, మరింత రుణాలు ఇవ్వాలి, కోవిడ్-19 పరిస్థితులపైన పోరాడడానికి ఆర్థిక వనరుల విషయంలో చాలా దేశాలు ఈరోజు సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి వారికి మరింత రుణాలు ఇచ్చే ఉద్దేశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ నెక్స్ట్, కరోనా గురించి ఇక్కడ మీకు చెప్పాను కాబట్టి కరోనాకి సంబంధించిన ఈరోజు ఇంకొక అంశం స్వస్థనేర్. సో స్వస్థనేర్ అనేది ఇటీవల వార్తలో నిలిచిన ఒక హెల్మెట్ వెంటిలేటర్. మోస్ట్ ఇంపార్టెంట్, హెల్మెట్ వెంటిలేటర్. హెల్మెట్ అంటే ఏంటి, మనకేంటంటే బైక్ రైడ్ చేసే వాళ్ళు కానివ్వండి, బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏదైతే ఉంటుందో మన హెడ్కి సెక్యూరిటీగా మోస్ట్ ఇంపార్టెంట్ హెల్మెట్ పెట్టుకుంటాం. అలా హెడ్కి పెట్టుకునే హెల్మెట్ ఏదైతే ఉంటుందో అలాంటి నిర్మాణంలోనే ఈరోజు ఒక వెంటిలేటర్ని తయారు చేశారు. ప్రస్తుతం చూడండి, కరోనా పరిస్థితుల కాలంలో చాలా మంది కూడా ఆక్సిజన్ అందక లేదా కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో లంగ్స్ పైన ప్రభావం చూపడం ద్వారా చివరి క్షణాల్లో ఒక వ్యక్తి శ్వాస తీసుకోవడం కష్టమై చనిపోతాడు. అలాంటి పరిస్థితుల్లోనే వెంటిలేటర్లు అమర్స్తారు. సో అలాంటి వెంటిలేటర్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భువనేశ్వర్కి సంబంధించి 7 విద్యార్థులు, సో టెక్నాలజీ అంటే బీటెక్ స్టూడెంట్స్, స్వస్థనేర్ అనే పేరిట ఒక హెల్మెట్ ని తయారు చేశారు. ఆ హెల్మెట్ యొక్క పరిస్థితి ఏంటంటే కరోనా పరిస్థితుల కాలంలో వెంటిలేటర్ యొక్క ఆవశ్యకత ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి ఈ హెల్మెట్ పెడితే ఆక్సిజన్ అనేది ఇప్పించవచ్చు. దానికి పైప్ సిస్టమ్ ఉంటుంది, ఆటోమేటిక్గా కన్వీనియంట్గా ఉంటుంది, హెడ్ మొత్తం కవర్ చేసి వెంటిలేటర్ వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా కరోనాకి సంబంధించి ఒక కొత్త రకం వెంటిలేటర్ని తయారు చేశారు. మనకి స్వస్థనేర్ పేరుతో ఎవరు అంటారు. సో అలా IIIT. సో ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇంకొక యాప్ కూడా వార్తలు నిలిచింది, ఫ్రైట్ సేవ. సో ఫ్రైట్ సేవ అనేది ఎవరు తీసుకొచ్చారు, ఎందుకోసం అంటారు. ఫ్రైట్స్ అంటేనే గుర్తుంచుకోండి, ఫ్రైట్ అని ఎక్కడ ఉన్నా కూడా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఇష్యూ, గూడ్స్ కి సంబంధించిన పదం.
గూడ్స్ ఈరోజు రైల్వే వ్యవస్థలో కానీ బస్సుల ద్వారా కానివ్వండి, రోడ్డు ద్వారా కానివ్వండి, లేదా ఫ్లైట్ల ద్వారా కానివ్వండి గూడ్స్ సరఫరా చేస్తాం, దాన్ని ఫ్రైట్ అంటాము. అందుకే ఫ్రైట్ ఛార్జెస్ అని ఇలాంటి చూస్తాము. సో ప్రస్తుతము అన్ని రకాల ట్రాన్స్పోర్టింగ్ సర్వీసెస్లో మనకి టికెటింగ్ రెవెన్యూ వస్తుంది. టికెట్ అంటే ప్రయాణికుల ద్వారా వచ్చేది. నాన్ టికెటింగ్ రెవెన్యూలో ఫ్రైట్ ఛార్జెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు ఫ్లైట్లని దృష్టిలో ఉంచుకొని ఫ్రైట్ సేవ అనే ఒక యాప్ని చెన్నై డివిజన్ సౌత్ సెంట్రల్ రైల్వే అంటే చెన్నై మనకి చెన్నై డివిజన్ రైల్వే వారు రానున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఇంపార్టెంట్. ఇటీవల ఫ్లైట్ ని దృష్టిలో ఉంచుకొని గూడ్స్ కి సంబంధించి రవాణాని దృష్టిలో ఉంచుకొని కస్టమర్లకి మరింత చేరువయ్యే ఉద్దేశంతో, మరింత ఎక్కువ మంది కస్టమర్లకి సౌకర్యాలు సదుపాయాలు ఇచ్చే ఉద్దేశంతో రైల్వేలు తీసుకొచ్చిన ఒక యాప్ ఏంటి అంటారు ఫ్రైట్ సేవ. ఫ్రైట్ అంటే గూడ్స్, సేవ అంటే సర్వీసెస్. అలా ఎవరు రూపొందించారు యాప్ని అంటే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని చెన్నై డివిజన్ వారు తీసుకొచ్చిన ఒక యాప్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒకటి కూడా చూడండి. అండ్ ఫ్రైట్ సేవ దేనికి సంబంధించింది? ప్రస్తుతం కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఫ్రైట్ రిలేటెడ్ ఇష్యూస్తో వారికి సంబంధించి మరింత సేవలు మరింత సులభతరంగా యాప్ రూపంలో ఏ వస్తువుని ఎక్కడికి పంపాలి అని చెప్పేసి మరింత మందికి చేరువయ్యే ఉద్దేశంతో ఫ్రైట్ సేవని తీసుకురావడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ సంస్థ, జాతీయ సంస్థ, గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంబంధిత అంశం. ఈ రెండింటి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. వేటి విషయంలో అంటే వొకేషనల్ ట్రైనింగ్స్ ఎవరైతే ఉంటారో, వొకేషనల్ ట్రైనింగ్ మనకు ఐటీఐ స్టూడెంట్స్ అంటాము, ఐటీఐ. సో ఐటీఐ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వొకేషనల్ ట్రైనింగ్ కి సంబంధించి మరింత నైపుణ్యాభివృద్ధిని కల్పించే ఉద్దేశంతో ఇటీవల ఏ రెండు సంస్థల మధ్యలో ఒప్పందం జరిగింది అంటే ఈ రెండు సంస్థలు. బట్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, మిస్లీనియస్ అంశమే, జస్ట్ చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, వొకేషనల్ విషయంలో ఏ రెండు మధ్యలో ఒప్పందం జరిగింది అంటారు. అండ్ నెక్స్ట్, కరోనా పరిస్థితుల కాలంలో ఇటీవల కాలంలో రోబోల యొక్క ఆవశ్యకత చాలా పెరుగుతుంది. మనం చూస్తున్నాం తరచూ రోబోలకు సంబంధించిన అంశము. కేరళ ప్రాంతంలో ఇటీవల రోబోల సహాయంతో కరోనా బారిన పడ్డవారు ఎవరైతే ఉంటారో వారికి వైద్య సదుపాయాలు కానీ మనకి వారికి సంబంధించి వైద్య మరియు మెడిసిన్ సపోర్టెడ్ మరియు ఆహార పదార్థాలకు సంబంధించి రవాణా చేసే విషయంలో వాడుకుంటున్నాం. అండ్ రైల్వేలకు సంబంధించి కూడా కెప్టెన్ అర్జున్, రక్షక్ రోబోలు, మరియు ఇటీవల కాలంలో చాలా అంశాల్లో రోబోల యొక్క సేవలని మనం కరోనా పరిస్థితుల కాలంలో విపరీతంగా వాడుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఖతార్కి చెందిన శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం దేశం మొత్తం కూడా ఖతార్లో మొత్తం కూడా రోబో సర్వీసెస్ ఎక్స్క్లూజివ్గా కోవిడ్-19 పేషెంట్స్ని దృష్టిలో ఉంచుకొని వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు మరియు మెడిసినే కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి, ఇవన్నిటినీ కూడా మానవుల ద్వారా వైద్య బృందం ద్వారా ఇస్తే వారు కూడా కరోనా బారిన పడుతున్నారని చెప్పేసి టోటల్గా కోవిడ్-19 పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఖతార్లో రోబోల సహాయాన్ని విస్తృతంగా వాడుకుంటున్నారు. అందుకోసము రోబోలు తయారు చేయడానికి స్థానికంగా దొరికే విడిభాగాలతోనే తయారు చేస్తున్నారు. అత్యంత చౌకగా విడిభాగాలు అంటే ఏంటంటే ఏదైనా రోబోకి సంబంధించి స్పేర్ పార్ట్ పోయింది అనుకోండి, మళ్ళీ వెంటనే ఆ స్పేర్ పార్ట్ మన మార్కెట్లో దొరికేలాగా చూసుకుంటున్నారు. సో అలాంటి రోబోల సహాయంతో కోవిడ్-19 పై విస్తృతంగా పోరాటం చేస్తున్న ప్రాంతంగా ఖతార్ వార్తలు నిలిచింది. అండ్ దీనికి సంబంధించి యూవీ రేస్, ఇది నిన్న కూడా క్లాస్లో చెప్పాను, కరోనా వైరస్ ని నశింప చేయడానికి ఇటీవల యూవీసీ రేస్ తో ముందుకు వచ్చారు అని చెప్పేసి ఒక అంశం చెప్పాను. దానికి సంబంధించి ఏ రకంగా యూవీసీ రేస్ దానిపైన కరోనా వైరస్ నశింపజేస్తుంది, 99.9% కరోనా వైరస్ మొత్తం కూడా చంపేస్తుందని చెప్పాను. అలా యూవీసీ రేస్ మరియు స్ప్రేస్ ద్వారా మన అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో, కరోనా పేషెంట్ వచ్చారనుకోండి ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో చుట్టుపక్కల వైరస్ విస్తృతం కాకుండా ఈ రోబోలు ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు మొత్తాన్ని కూడా ఆటోమేటిక్ స్టెరిలైజేషన్ చేస్తాయి. ఎక్కడైతే కరోనా వైరస్ సంబంధించిన ఆనవాళ్ళు కనబడతాయో దానికి సంబంధించి టోటల్ స్టెరిలైజేషన్ లేదా దానికి శానిటైజేషన్ చేసే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇక ఏపీ రిలేటెడ్ ఇష్యూస్లో మద్యానికి సంబంధించిన అంశం. మద్యం 2024 సంవత్సరం వరకల్లా ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మద్యపాన రహిత రాష్ట్రంగా నిలవబోతుందని చెప్పేసి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అంటే సంపూర్ణ మద్యపాన రహితం అంటే ఏంటి? ఈరోజు మద్యం అనేది ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వితిన్ 1 year to 1.5 year లోపల పాత ప్రభుత్వ కాలంలో కంపేర్ చేస్తే 30% మద్యం విక్రయాలు రాష్ట్రంలో తగ్గాయి. అండ్ 60% బీర్ల యొక్క
వినియోగం తగ్గింది. అలా రాష్ట్రంలో మెల్లిమెల్లిగా ఇయర్ బై ఇయర్ కొంతకాలానికి 2024 వరకల్లా రాష్ట్రంలో అసలు మద్యం అనే అంశమే ఉండదు. సో టోటల్గా రాష్ట్రం మొత్తానికి కూడా మద్యం విక్రయాలు కానీ మద్యం సేవించడం కానీ ఇలాంటి అంశాల్లో రహితం చేస్తామని చెప్పేసి మద్యపాన రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అడుగులేస్తుంది అని చెప్పేసి ఒక అంశం వార్తలో నిలిచింది. సో దీనికోసము రాష్ట్ర ప్రభుత్వం చాలా అంశాలతో ముందుకు వస్తుంది. 2024 తర్వాత ఎలా ఉంటుంది అంటే ఓన్లీ 3 స్టార్స్ అండ్ 5 స్టార్ హోటళ్లలో మాత్రమే, పెద్ద పెద్ద బార్లలో మాత్రమే మద్యం అనేది అమల్లో ఉంటుంది. అలా సామాన్య మానవుడు అక్కడికి వెళ్ళలేడు కాబట్టి ఆటోమేటిక్గా మద్యం అనే అలవాటును దూరం చేసుకుంటాడని చెప్పేసి ఒక అంశంతో వార్త నిలిచాడు. అలా మద్యపాన రహిత రాష్ట్రంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ 2024 వరకల్లా ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 చూసుకోండి. సో మద్యపాన నిషేధం అనేది రాష్ట్రాల యొక్క బాధ్యత లేదా దేశం యొక్క బాధ్యత, రాజ్యం యొక్క బాధ్యత. అదొకటి కూడా ఆర్టికల్ 47 మద్యపానానికి సంబంధించిన అంశం, ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు అనిల్ దస్మానా ఎవరు? అనిల్ దస్మానా అంటే మోస్ట్ ఇంపార్టెంట్, అంతకుముందు మాజీ చీఫ్ ఏ సంస్థకి? రా సంస్థ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క మాజీ చీఫ్ ఈ రోజున నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థకి చీఫ్గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తాను నియమించడం జరిగింది. అడుగుతారు, బిట్ ఖచ్చితంగా అడుగుతారు. మాజీ చీఫ్ అనిల్ దస్మానా గారు ఇటీవల ఏ క్రియాశీలక పదవిలోకి నామినేట్ చేయబడ్డారు? కేంద్ర ప్రభుత్వం అంటారు. హోం మంత్రిత్వ శాఖ పదవిలో ఉంటుంది. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఈరోజు చీఫ్గా ఈ వ్యక్తిని నియమించడం జరిగింది. సో దానికి సంబంధించి టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, అన్ని అంశాలకు సంబంధించి పర్యవేక్షణ చేసే సంస్థ NTRO, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి కొత్తగా ఆ సంస్థ చీఫ్గా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటారు. సో అనిల్ దస్మానా గారు మాజీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క చీఫ్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక పర్సన్ మోస్ట్ ఇంపార్టెంట్, విన్స్టన్ గ్రూమ్, చాలా ప్రముఖ కవి, చాలా వరకు కూడా సాహిత్య రంగంలో అవార్డులు గెలుచుకున్న వ్యక్తి ఇటీవల చనిపోవడం జరిగింది. అంత పెద్ద గొప్ప విషయం మన భారతదేశానికి సంబంధించి ఏం క్వశ్చన్స్ రాకపోవచ్చు, కాకపోతే వార్తల్లో మరణించిన వ్యక్తుల్లో ఈ రోజున కనబడ్డారు. సో అలా విన్స్టన్ గ్రూమ్ గారు ఇటీవల చనిపోయారు. తను రాసిన ఒక గొప్ప పుస్తకం, నవల ఏంటంటే ఫారెస్ట్ గంప్. సో దీని గురించి అడుగుతారు. సో చాలా అవార్డులు ఈ పుస్తకానికి సంబంధించి గెలుచుకున్నారు. తను ఇటీవల చనిపోయిన వ్యక్తి విన్స్టన్ గ్రూమ్. తన యొక్క ఫేమస్ నవల ఏంటి అంటారు? సో ఫారెస్ట్ గంప్. అండ్ నెక్స్ట్ ఈరోజు లాస్ట్ టాపిక్, మహేంద్ర సింగ్ ధోని. సో తరచూ మనం చూసాం ఇటీవల కాలంలో ఆగస్టు 15 తన యొక్క అంతర్జాతీయ క్రీడ క్రికెట్కి వీడ్కోలు పలికాడు, క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు. అలా చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి మాత్రం కెరీర్ కొనసాగిస్తానన్నారు. 13th ఎడిషన్ ఆఫ్ IPL జరుగుతుంది. సో IPL అనగానే చెన్నైలో చాలా వరకు టైటిల్స్, విన్నింగ్ రేట్ అనేది చాలా వరకు ఉంటాయి. అందులో ఎక్స్క్లూజివ్గా ధోని యొక్క మేధావి, తన యొక్క తెలివితేటల ఆధారంగానే ఈ రోజు IPLలో చెన్నై అనేది చాలా మ్యాచెస్ గెలుచుకుంటూ వస్తుంది. ఈ రోజున అటువంటి ఒక అరుదైన ఘనతను సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. ఇటీవల సెప్టెంబర్ 19 ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరు జరిగింది? చెన్నై వర్సెస్ ముంబై. సో ఈసారి UAE వేదికగా జరుగుతుంది. మనం చూసాం దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియంలో జరుగుతుంది. వీటి గురించి మీకు తరచూ చెప్పాను. డ్రీమ్ 11 స్పాన్సర్ IPL అని చెప్పాను. సో అలా ఇటీవల సెప్టెంబర్ 19 IPL ప్రారంభ మ్యాచ్ ఎవరెవరికి? ముంబై ఇండియన్స్ కి చెన్నైకి మధ్యలో జరిగిన మ్యాచ్ లో విన్నింగ్ ద్వారా IPLలో 100 మ్యాచ్లు గెలుచుకున్న ఏకైక టీమ్గా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు IPL హిస్టరీలో 100 మ్యాచ్లు ఎవరు గెలవలేదు టీం. సో అలా 100 మ్యాచ్లు గెలిచారు. అదే మ్యాచ్లో ఇంకొక ఘనత MS ధోని సాధించాడు. 250 క్యాచెస్ అందుకున్న వికెట్ కీపర్గా, మొట్టమొదటి వికెట్ కీపర్గా IPL చరిత్రలో కొత్త చరిత్ర సృష్టించాడు. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 250 వికెట్స్ ఏమో పర్సనల్ రికార్డు. ఏంటి? మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపర్ కాబట్టి 250 క్యాచ్లతో రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఎవరు కూడా ఆ ఫీట్ సాధించలేదు. అండ్ నెక్స్ట్ ఒక టీము, IPL టీము చెన్నై సూపర్ కింగ్స్ 100 విన్నింగ్స్ గెలుచుకోవడం అనేది కూడా వార్త. సో ఇటువంటి బిట్స్ అడుగుతున్నాడు, ఎందుకంటే క్రీడా సంబంధించిన సమాచారాలు అడుగుతున్నాడు. ఎందుకంటే కొన్ని మిస్లేనియస్ అనే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ ప్రశ్నలు కనబడుతున్నాయి అప్పుడప్పుడు. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో మహేంద్ర సింగ్ ధోని పర్సనల్ రికార్డు మరియు టీం రికార్డు ఇది ఒక్కసారి చూడండి. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా ఉంటే మాత్రం
మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.